ఓకే, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలు చాలా యాక్టివ్గా పాటలు పాడారు, వాక్యాలు చెప్పారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు, నా దీవెనలు దయచేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీరు బాగా చదువులను, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. ఓకే, క్లుప్తంగా నా గురించి పరిచయం చేసుకుంటాను. నేను ప్రస్తుతం తెనాలిలో ఉన్నాను, కానీ మాది వెస్ట్ గోదావరి జిల్లా నిడదవోలు గ్రామం. నేను 45 సంవత్సరాల క్రితం రైల్వేలో స్టేషన్ మాస్టర్గా ఉద్యోగంలో ప్రవేశించాను. తణుకు స్టేషన్లో కూడా నేను స్టేషన్ మాస్టర్గా పనిచేశాను. 86 ఆ ప్రాంతంలో తణుకు, అత్తిలి, ఆరవల్లి, కాల్దరి, నిడదవోలు, చాగల్లు, తాడేపల్లిగూడెం. అక్కడి నుంచి నాకు తెనాలి ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా తెనాలిలో ఉండగా ప్రభు సరే నేను ఇట్లా ఉద్యోగం చేస్తూ సరదాగా మ్యాజిక్ నేర్చుకున్నాను. మ్యాజిక్ అంటే మీరు ఏదో మాయా మంత్రం అనుకోకండి. చేతి వేలు కంట్రోల్గా ఉంటే ఎవరైనా సరే మ్యాజిక్ చేయొచ్చు. నా చేతి వేలు చాలా కంట్రోల్గా ఉంటాయి. అంచేత నేను మ్యాజిక్ చేస్తూ ఒక 30 సంవత్సరాల క్రితం నేను రైల్వేలో పనిచేస్తూ ఉండగానే నాకు మ్యాజిక్లో మంచి గోల్డ్ మెడల్ వచ్చింది. నేను చాలా గర్వంతో ఒక కాలర్ పైకి ఎగరేశాను. తర్వాత స్టేషన్ మాస్టర్ నుంచి సూపరింటెండెంట్ అయ్యాను. 2వ కాలర్ కూడా ఎగరేశాను. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టి చాలా భయభక్తులతో సండే స్కూల్కి వెళ్తూ ఇంట్లో ఉదయము సాయంత్రము కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఇట్లాంటి భక్తిగల జీవితం జీవించే వాడిని. కానీ ఎప్పుడైతే నేను మ్యాజిక్ ద్వారా మరియు ఈ సూపరింటెండెంట్ ఉద్యోగం ద్వారా నాకు బాగా డబ్బులు రావటం వల్ల నేను దేవుణ్ణి మరచి, దేవుని విడిచి నా ఇష్టం వచ్చినట్టుగా సకల దురభ్యాసాలకు లోనై జీవిస్తున్న సమయంలో దేవుడు మాత్రం నన్ను మర్చిపోకుండా నాకు మెదడుకు సంబంధించిన వ్యాధి అనుమతించారు. అది వ్యాధి వచ్చినప్పుడు నేను సికింద్రాబాద్ లో ఉన్న రైల్వే ఆసుపత్రిలో చేరి దాదాపుగా 8 నెలల పాటు రకరకాల మందులు, రకరకాల టాబ్లెట్స్ ఎన్ని తిన్నా నాకు స్వస్థత కలగకపోతే అప్పుడు తాండూర్ అనే ఊరు హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్ళే రూట్లో తాండూర్ అనే ఊరు ఉంది. అక్కడ కందనెల్లి అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో తల్లిగారు ఉన్నారు. నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు అందరూ ఆమె ప్రార్థన చేస్తే దేవుడు నీకు స్వస్థత ఇస్తారని చెప్పినప్పుడు కందనెల్లి దగ్గర ఉన్నటువంటి మేరమ్మ అనే ఆవిడ దగ్గర తీసుకెళ్లారు. ఆ తల్లిగారు, ఆయన దేవునికి అసాధ్యమైనది లేదు, నీవు ఆయనందు విశ్వాసం ఉంచితే నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పారు. చెప్పినప్పుడు ప్రభువా, డాక్టర్లమ్మో చనిపోతామని చెప్పారు, నాకు మరలా ఆయుష్ ఇస్తే మీకు నమ్మకంగా జీవిస్తాను అని నేను దేవుని దగ్గర ఒక తీర్మానం చేశాను. ఆ తల్లిగారు నా నిమిత్తం ప్రార్థన చేశారు. ఒకే ఒక్క సెకండ్ లో ప్రభు నన్ను స్వస్థపరిచారు. కరెక్ట్ కొట్టారు. ఇది చప్పట్లు కొట్టవలసిన సమయం. మీరు కరెక్ట్ సమయాన్ని కొట్టినందుకు చాలా సంతోషం. ఈ విధంగా జరిగి ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది. ఇంతవరకు నాకు ఏ విధమైన అనారోగ్యం రాలేదు. కరోనాలో అందరూ వ్యాక్సిన్ వేసుకోమన్నారు. మా కుటుంబంలో ఎవ్వరూ వ్యాక్సిన్ వేసుకోలేదు. అంతా ఆరోగ్యంగా, ఏ విధమైన బీపీ, షుగర్ లేదు. నాకు 68 సంవత్సరాలు దాటినా సరే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నిన్న హైదరాబాద్లో ఉన్నాను. ఆ మీటింగ్ అయిన వెంటనే తెనాలు వచ్చి మళ్ళీ వెంటనే ఒక్క గంట కూడా రెస్ట్ లేకుండా మళ్ళీ వెంటనే ప్రయాణం చేసి వచ్చాను. సో మీరు పిల్లలు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నారని, వాళ్ళకి ఏదైనా వాక్యం చెప్పాలని అంటే సరే, నేనైతే నాకు మ్యాజిక్లు వచ్చు కాబట్టి కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ గా చెప్పగలను. అంచేత పాస్టర్ గారు నన్ను ఆహ్వానించారు. ఇది నా లైఫ్. నేను ఒకప్పుడు నా జీవితంలో నేను ఎవరికి చోటు ఇచ్చానో మ్యాజిక్ ద్వారా చూపిస్తాను. ఇది నేను నా హృదయంలో సైతానికి చోటు ఇచ్చాను. సైతానికి చోటు ఇవ్వడం వల్ల నాకెంతో అహంకారం ఉండేది. సైతానికి చోటు ఇవ్వడం వల్ల నాకెంతో ధనాశ ఉండేది. సైతానికి నా హృదయంలో చోటు ఇవ్వడం వల్ల నాకెంతో అహంకారం. నెమ్మలి నేను అందమైన పక్షి అనుకుంటది, అలాగే నేను కూడా గోల్డ్ మెడలిస్ట్ మ్యాజిక్ అని అహంకారంతో ఉండేవాడిని. తిండిపోతనము, త్రాగుడు, దానికి సాదృశ్యంగా పంది. తర్వాత సోమరితనం, ఇది కూడా ఇంగ్లీష్ లో 7 డెడ్లీ సిన్స్ అంటారు. తర్వాత మాట్లాడితే నాకు కోపం వచ్చేది. అసూయ, ఏ పేజీలు చూసిన సరే మీకు మంచి లక్షణం
ఒకటైనా కనపడిందా? స్లోగా చూపిస్తాను చూడండి. అసూయ, కోపం, సోమరితనం, తిండిపోతనం, అహంకారం, ధనాశ. నా హృదయంలో సాతాను ఉండటం వల్ల అన్ని కూడా ఇటువంటి చెడు లక్షణాలు ఉన్నాయి. అప్పుడు నన్ను ఎవరు బాగు చేస్తారు అని ఆలోచించాను. బైబిల్ చదువుతున్న ఒక విషయం తెలిసింది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నాను. ప్రభువా నా హృదయంలోనికి రమ్మని పిలిచాను. పిలిచిన వెంటనే ప్రభువా నా హృదయంలోకి వచ్చారు. ఎప్పుడైతే పిలిచానో ప్రభు నా హృదయంలోకి వచ్చారో అప్పుడు సాతానుగా లేడు, వారికి సాదృశ్యం జంతువులో నా హృదయం అంతా కూడా యేసు ప్రభు నిండిపోయాడు. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఎలా మార్చారంటే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, వినండి. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లనను. నా పాపాలను తీసుకొచ్చి నేను ఇట్లా ప్యూర్ వైట్ హిమగా మార్చేస్తాను. ఓకే, ఇది చాలా చిన్న ట్రిక్. ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ చేస్తూ పిల్లలకి అర్థమయ్యేలాగా నేను చెప్తున్నాను. ఈ పిల్లలు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైపోయింది, వినపడుతుంది. ఎందుకంటే నేను మ్యూజిషియన్ కదా. అంకుల్ మీరు మాత్రం మ్యాజిక్ చేసుకెళ్ళిపోతారా, మాకేమి చెప్పరా అని. సరే, మీకు ఒక చిన్న మ్యాజిక్ నేర్పిస్తాను. మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సువార్త చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మీ పాపములు రక్తం వల్లే ఎర్రనివైనను అవి హిమము వల్లే తెల్లనగును. ఇది చేయటానికి నా దగ్గర ఒక గ్రీన్ కలర్ కర్చీఫ్ ఉంది. నిద్రపోతున్నారా? ఇది గ్రీనా? మరి ఎవరు మాట్లాడతలేదు? మీరు మాట్లాడతలేదు అంటే నేను మీరు నిద్రపోతున్నారేమో అనుకున్నాను. ఓకే, ఇప్పుడు మ్యూజిషియన్స్ ఎప్పుడు కూడా మాటల్లో మిమ్మల్ని మోసగిస్తుంటారు. అంచేత మీరు మాటలు చాలా జాగ్రత్తగా వింటూ ఉండాలి. వాళ్ళు ఏం చెప్తారు. ఓకే, సరే. ఇప్పుడు నా దగ్గర ఒక గ్రీన్ కలర్ కర్చీఫ్ ఉంది. రైట్, ఇప్పుడు ఎలర్ట్గా ఉండాలి. సరే, ప్రభు దగ్గర రాకుండా నా పాపాలు ఎట్లా ఉన్నాయి? చాలా ఈజీ మ్యాజిక్. పైనుంచి ఎర్రని కర్చీఫ్ ఇట్లా పెడుతున్నాను. నా పాపాలు ఎట్లా ఉన్నాయి? ప్రభు దగ్గర చూసిన ప్రభు నన్ను ఎట్లా మార్చారంటే ఇట్లా తెల్లగా మార్చేశారు. ఓకే, పైనుంచి ఎర్రని కర్చీఫ్ పెడుతున్నాను, కింద నుంచి లాగుతుంటే తెల్లగా వస్తుంది అన్న సౌండ్. అంటే సౌండ్ పెట్టమంటున్నారు. వినపడుతుందండి? గుమ్మం దగ్గర కూర్చున్నాయన. రైట్, ఓకే. ప్రభు దగ్గర రాకముందు నా పాపాలు ఇట్లా ఎర్రగా ఉన్నాయి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఎట్లా మార్చారంటే ఇట్లా ప్యూర్ వైట్ తెల్లగా మార్చేస్తారు అన్నమాట. ఈ చేతిలో ఏం లేదు, నేను చూపిస్తాను. మ్యాజిక్ లో మాయా మంత్రం లేదు, ఎలా చేయాలో చెప్తాను. చాలా ఈజీ, ఇది మీరు కూడా నేర్చుకోండి. ఇది చేయటానికి నా దగ్గర 2 కర్చీఫ్స్ ఉన్నాయి. మ్యాజిక్ లో మాయ మంత్రాలు ఏమి ఉండవు, అన్ని ముందుగానే ఎలా పట్టుకోవాలో నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ ఏం చేశానంటే చెయ్యి ఇట్లా బిగించి ఇందులో ఈ వైట్ కర్చీఫ్ రెడీగా పెట్టుకున్నాను. ఇది మాత్రమే చూపించాను. ఓకే, ఇది చూపించలేదు. ఇది చేతిలో రెడీగా పెట్టుకోవాలి. ఇది చేయడానికి మీకు 2 కర్చీఫ్స్ కావాలి. ఒకటి రెడ్, ఒకటి వైట్. అంటే కొంచెం మెత్తగా ఉండాలి. ఇప్పుడు మీ మమ్మీ బీరువాలో పట్టు చీరలు ఉంటాయి కదా, చిన్న ముక్క రెడ్ సారీ, చిన్న ముక్క తెల్ల పెళ్లి చీరలన్నీ పట్టు చీరలు చిన్న ముక్క కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత నిజంగా కట్ చేస్తారా? నేను తమాషాగా చెప్పాను కట్ చేయండి. ఓకే, సో పైనుంచి ఈ వైట్ కర్చీఫ్ చేతిలో రెడీగా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకున్నాక అప్పుడు ఇదిగో నా పాపాలు ఇట్లా ఉన్నాయని చెప్పేసి ఈ రెడ్ కర్చీఫ్ చూపించండి. ఇది చూపించేటప్పుడు ఈ చెయ్యి మూసించాలి, ఈ చేయి తెరవకూడదు. అర్థమవుతుంది కదా? ఈ చేయి తెరిస్తే ఈ చేతిలో ఉన్నటువంటి వైట్ కర్చీఫ్ కనపడుతుంది, అని చెప్పి చేయి తెరవకూడదు. అర్థమైందా? క్లియర్ గా. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి ఇట్లా ఓపెన్ చేయకండి. దీన్ని ఇట్లా క్లోజ్ చేసే ఉంచి ఇదిగో నా పాపాలు ఇట్లా ఉన్నాయని చెప్పేసి ఈ రెడ్ కర్చీఫ్ చూపించి ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టండి. పెట్టు ఇదివరకు మీరు చేతిలో రెడీగా ఉంచుకున్నారు కదా, దాన్ని ఇప్పుడు బయటకు లాగాలి. మరి గోల్డ్ మెడల్ ఇచ్చేస్తారు. పై నుంచి ఎర్రని కర్చీఫ్ ఇట్లా పెట్టండి. ఓకే, ఒక సందర్భంలో పైనుంచి ఇట్లా రెడ్ కర్చీఫ్ పూర్తిగా పెట్టేసిన తర్వాత దీన్ని ఇట్లా లాగేసిన తర్వాత ఇదిగో నా పాపాలు ఇట్లా ప్రభు మార్చారని చెప్పి అప్పుడు అది జోలు పెట్టుకోండి. కానీ ఇప్పుడు ఈ చేయి తెరకూడదు. ఈ చేయి తెరిస్తే ఇందులో ఉన్న రెడ్ కర్చీఫ్ కనపడుతుంది. అని చెప్పి ఈ చేయి తెరకుండా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ అని చెప్పి వెళ్ళిపోండి. కానీ ఆ చెయ్యి అతను. ఓకే, రైట్. సరే, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. ఏంటంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నారు. బైబిల్లో చూస్తే ఆదాముని సృష్టించిన తర్వాత వారిని ఆశీర్వదించి మీరు ఫలించండి అని చెప్పారు. యేసుప్రభు వారు
ఆయన ఆరోహణం అవుతూ వారి పైన చేతి నుంచి ఆశీర్వదించాను. ఆయన గలిలీ బేతనీ వరకు వెళ్ళి వారిని ఆశీర్వదించాను అని ఎక్కడ చూసినా సరే దేవుడు ఆశీర్వదించే దేవుడే. మీరు తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అని ఉంటది. సో దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడే. అయితే చాలా మంది అనుకుంటారు దేవుడు ఎప్పుడు కూడా నన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి నాకు ఆశీర్వాదం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అని అనుకుంటారు. ఇప్పుడు చదువుకుంటున్నాం కదా, ఓకే. అయస్కాంతం మ్యాగ్నెట్ యొక్క లక్షణం ఏంటి? ఆకర్షించుట. అవునా? కరెక్ట్ చెప్పాడా? ఓకే. ఇప్పుడు నేను ఆ అయస్కాంతాన్ని ఈ పోడియంకి పెడతా, లేకపోతే ఈ బుక్కు పెడతా, లేకపోతే బైబిల్ పెడతా, ఆకర్షిస్తుందా? మరి నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? అయస్కాంతం ఆకర్షిస్తుంది అన్నావు, కానీ అవతల దానికి ఫెర్రస్ లక్షణం ఉండాలి, ఐరన్ లక్షణం ఉండాలి. ఫెర్రస్ అంటే ఐరన్ లక్షణం. అవతల దానికి ఐరన్ లక్షణం ఉంటే అది మాత్రమే ఆకర్షిస్తుంది. అలాగే దేవుడు ఎప్పుడు ఆశీర్వదించే దేవుడే, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీకు కొన్ని లక్షణాలు ఉండాలి. అసలు ఈ రోజు మనం ఆశీర్వదించబడుట ఎట్లు అనే విషయం గురించి రెండు విషయాలు చెప్తాను. ఒక పార్ట్ ఏంటంటే ఎవరు ఆశీర్వదిస్తారు, ఆశీర్వాదం పొందుకోవాలంటే మనమేం చేయాలి. ఓకే, మ్యాగ్నెట్ అయస్కాంతం ఆకర్షిస్తుంది, కానీ అయస్కాంతం ఆకర్షించాలంటే మనకు అవతల దానికి ఇనుము లక్షణం ఉండాలి. అలాగే దేవుడు ఎప్పుడు ఆశీర్వదించే దేవుడే. దేవుడు ఆశీర్వదించాలంటే మనకు ఏ లక్షణాలు ఉండాలి? రెండు పార్ట్స్ కింద చెప్తాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఎవరు ఆశీర్వదిస్తారు. అందరూ దయచేసి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితం చేత అది ఎక్కువ కాదు. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఎవరు ఆశీర్వదిస్తారంటే యెహోవా ఆశీర్వదించారు. చాలా మందికి పాపం తెలియదు, ఎవరు ఆశీర్వదించారో తెలియక రకరకాల చెట్లకు మొక్కుతూ ఉంటారు, రకరకాల పొట్లకు మొక్కుతూ ఉంటారు. ఫలానా కొండెక్కితే నీకు ఆశీర్వాదం వస్తుంది అంటారు, ఫలానా నదిలో స్నానం చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది అంటారు. ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే మీకు అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆశీర్వాదం ఎవరిస్తారంటే ఒకే ఒక ఆయన ఇవ్వగలడు. ఎందుకంటే ఆయనకే ఆ అధికారము, ఆ శక్తి ఉన్నది. ఏంటంటే ఆయనకి అధికారం, ఆయనకి ఎట్లా వచ్చింది ఆ శక్తి అని మీరు అనుకోవచ్చు. దానికి ఒక చిన్న, నేను మెయిన్గా ప్రభు నన్ను స్వస్థపరిచిన తర్వాత నాకు 2 పనులు వచ్చు. ఒకటి, నేను మ్యాజిక్ చేయగలను, మ్యాజిక్ చేస్తూ సువార్త ప్రకటిస్తాను. రెండోది, నేను కథల పుస్తకాలు రాయగలను. దేవుని ప్రేమను చూపించే 50 పేజీల పుస్తకాలు ఇప్పటి వరకు 160 పుస్తకాలు రాశాను. నేను ఒక 5 పుస్తకాలు మాత్రం తెచ్చాను. మీటింగ్ అయిన తర్వాత ఎవరైనా కావాలంటే నా దగ్గర కొనుక్కోవచ్చు. ఇందులో చిన్న చిన్న కథలు ఉంటాయి. నేను రాసిన కథల్లో ఒక 2 కథలు చెప్తాను. ఇప్పుడు ఒకనొక సందర్భంలో సైంటిస్టులందరికీ చాలా డౌట్ వచ్చిందంట. ఈ లోకంలో అత్యంత శక్తివంతమైనది ఏమిటి అని ఆలోచించి ఆ సైంటిస్టులందరూ సమావేశమై ఆఖరికి ఒక విషయాన్ని వాళ్ళు డిక్లేర్ చేశారు. అదేంటంటే అన్నిటికంటే ఐరన్ చాలా శక్తివంతమైనది. ఇనుము చాలా శక్తివంతమైనది. ప్రతి బిల్డింగ్ లో ఇనుము ఉంటుంది, ప్రతి బ్రిడ్జ్ ఇనుముతో కడతారు. కాబట్టి ఇనుము చాలా శక్తివంతమైనది అని డిసైడ్ అయింది. అప్పుడు ఒక ఆయన, ఇనుము శక్తివంతమైనది అంటావేంటి, అది అగ్నిలో వేస్తే కరిగి ద్రవం అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది, ఇనుము కాదు, అగ్ని గొప్పది అన్నాడు. ఇంకొక ఆయన, అగ్ని గొప్పది ఏముంది, నీరు పోయగానే అగ్ని ఆరిపోతుంది కదా, అగ్నిని కంట్రోల్ చేసేది నీరు, కాబట్టి నీరు గొప్పది అన్నాడు. ఒక ఆయన, నీరేం గొప్పది అబ్బాయి, వేసవికాలం వచ్చిందంటే బావులన్నీ అడుగంటిపోతాయి, సూర్యుడు గట్టిగా ప్రకాశిస్తే వాగులన్నీ ఎండిపోతాయి, కాబట్టి సూర్యుడు గొప్పవాడు, నీటిని ఆవిరి చేస్తున్నాడు, ఎవాపరేట్ చేస్తున్నాడు. అర్థమవుతుంది కదండి, ఎవాపరేట్ అంటే నీటిని ఆవిరిగా మార్చేస్తున్నాడు, నీటిని ఎవాపరేట్ చేస్తున్నాడు, కాబట్టి సూర్యుడు గొప్పవాడు అన్నాడు. అప్పుడు ఇంకొక ఆయన, అబ్బాయి సూర్యుడు ఏం గొప్పవాడు, మేఘాలు అడ్డొస్తే సూర్యుడు ప్రసరించలేడు, సూర్యుడిని అడ్డుకునేది మేఘాలు, కాబట్టి మేఘాలు గ్రేట్ అన్నాడు. ఇంకొక ఆయన, మేఘాలు ఏమున్నాయి, గాలి గట్టిగా వీస్తే మేఘాలు ప్రక్కకు పోతాయి, కాబట్టి మేఘాలు గొప్పవి అన్నాడు. సారీ, గాలి గొప్పది అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, గాలి గొప్పది అనుకో, ఇక్కడ ఒక పర్వతం ఉందనుకో, ఆ
అది గాలి ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్క నుంచి పోవాలి, కానీ దీన్ని దూసుకుని పోలేదు కదా. కాబట్టి గాలిని అడ్డుకునేది పర్వతం. కాబట్టి పర్వతం గ్రేట్ అన్నాడు. పర్వతం గ్రేట్ ఏంటి? మానవుడు చాలా గొప్పవాడు. ఈ పర్వతాన్ని బుల్డోజర్ పెట్టి, బాంబులు పెట్టి, భస్మి పట్ల చేసేస్తున్నాడు, నేలమట్టం చేసేస్తున్నాడు. మానవుడు గొప్పవాడు అన్నాడు. ఇంక చివరి అందరికీ ఎస్, మానవుడే గొప్పవాడు. ఇప్పుడు దాకా చెప్పినట్టు అని మానవుడి దగ్గరికి వెళ్ళి, మానవ నువ్వు చాలా గ్రేట్ అంట కదా అంటే, మానవుడు అన్నాడు, నేను చాలా గ్రేట్, పర్వతాన్ని నేలమట్టం చేయగలను, కానీ నేను మరణాన్ని జయించలేను. మరణం అంటే నాకు చాలా భయం, అడలు. కంటికి కనపడని కరోనా వచ్చిందంటే, వైరస్ వచ్చిందంటే, నేను ముఖానికి మాస్క్ పెట్టుకున్నా, 10 నిమిషాలకు ఒకసారి చేతులు కడుక్కున్నా, సోషల్ డిస్టెన్స్ పాటించాను. అబ్బో, మరణం అంటే నాకు చాలా భయం. కరెక్టే, మానవుని కంటే గొప్పది, మానవులు భయపడేది మరణం. కాబట్టి మరణం గ్రేట్ అని మరణం దగ్గరికి వెళ్ళారు అందరూ. మరణ దూత, నువ్వు చాలా గ్రేట్ అంట కదా, అందరినీ నువ్వు భయపడతా ఉంట కదా అంటే, ఆ మరణ దూత అన్నాడు, నేను అలాగే అనుకున్నాను. అనేక మంది జమీందారుల్ని, బలమైన వారిని, శూరుల్ని, వీరుల్ని నేను మట్టి కనిపించా. కానీ 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన నేను కబలించి 3 రోజుల పాటు సమాధిలో ఉంచా. 3వ రోజు ఆయన నన్ను చావుగొట్టి మరణ ముళ్ళు, నా యొక్క ముళ్ళుని విరిచి, మరణమైన నన్ను, మరణ దూత అయిన నన్ను మరణింపజేసి సమాధిలోంచి బయటకు వచ్చాడు. ఆయన గ్రేట్ అన్నాడు. సరైన సమయంలో చప్పలు కొట్టారు. ఆయన ఎవరో మీకు తెలిసిపోయింది. ఇంకా నేను ముగించి వచ్చాను అన్నమాట. మీరు నాకంటే చాలా అడ్వాన్స్ ఉన్నారు. మీ పాస్టర్ గారు చాలా చక్కగా తరబిదిస్తున్నారు. ఎప్పుడు చప్పట్లు కొట్టాలో మీకు తెలిసింది. ఆయన ఎవరంటే మనం అందరం ఆరాధించే యేసు ప్రభు. ఓకే, అప్పుడు యేసు ప్రభు గురించి ఒక చిన్న, ఆయన మరణాన్ని ఎట్లా జయించాడో ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. ఓకే, నా దగ్గర ఒక ఖాళీ డబ్బా ఉన్నది. ఇది కాసేపు యేసు ప్రభు అని అనుకోండి. ఈ పిక్చర్ యేసు ప్రభు ఇట్లా ఉంటాడా, నువ్వు చూసావా అని అడగొద్దు. ఆ కాలంలో ఉన్నటువంటి రచయితలు రాసినటువంటి వర్ణన బట్టి లియోనార్డో విన్సీ కానీ, మైకేల్ ఏంజెలో కానీ యేసు ప్రభు ఇట్లా ఉంటాడని ఊహించారు. సరే, కాసేపు ఇది యేసు ప్రభు అనుకోండి. యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణాన్ని దేవునికి అప్పగించిన తర్వాత ఆయన యొక్క పార్థివ దేహాన్ని, ఆయన యొక్క దేహాన్ని ఒక తెల్లని నార వస్త్రంలో చుట్టారు. ఆ యూద ఆచారం ప్రకారం ఇది తెల్లని నార వస్త్రం అనుకోండి. దీంట్లో చూస్తున్నాను కదా. ఓకే, అరిమతి యేసేపు, నికోదేము, వీళ్ళిద్దరు బాగా ధనవంతులు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే చక్కని అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభుకి శరీరానికి అంతటికి దాన్ని చక్కగా పూసి దాన్ని ఇట్లా ఒక తెల్లని వస్త్రంలో చుట్టి సమాధిలో ఉంచారు. పిల్లలందరూ రెడీగా ఉండండి, ఇప్పుడు యేసు ప్రభుని ఇందులో పెట్టాను కదా, పెట్టిన తర్వాత నేను సమాధిలో ఉంచుతా. 3వ రోజు ఈ సమాధి తలుపులు నేను తెరవగానే, ఇది ఖాళీగా కనపడగానే మీరు గట్టిగా చప్పలు కొట్టండి. ఇప్పుడు సమాధి తలుపులు తెరవగానే ఇది ఓకే రెడీ. 3వ రోజు, ఫస్ట్ డే గడిచింది, సెకండ్ డే గడిచింది. 3వ రోజు ఈ సమాధి తలుపులు నేను తెరవగానే, ఈ సమాధి ఖాళీగా కనపడగానే మీరు గట్టిగా సమాధిని జయించాడు యేసు ప్రభు అని చెప్పడానికి చప్పలు కొట్టాలి. రెడీ, 1 2 3 అనగానే ఈ సమాధి ఖాళీగా, యాక్చువల్గా ఇది ఖాళీ అవ్వాలి. ఎందుకో మ్యాజిక్, అప్పుడప్పుడు మ్యాజిక్ లో ఫెయిల్ అవుతుంటాం. ఆయన చుట్టిన వస్త్రం మాత్రం సమాధిలో మిగిలిపోయింది. ఆయన మాత్రం సమాధిని జయించాడు. నేను కంగారు పడ్డాను. ఓకే ఓకే ఓకే, సరే సరే, రైట్. సో ఈ సమాధిని జయించినది ఈ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. సమాధిని జయించింది ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే మనం అందరం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభు. ఓకే, సో యేసు ప్రభు సమాధిని జయించాడు కాబట్టి ఆయన ఒక్కడే నిజమైన దైవము. ఇప్పుడు మనం చదివిన సామెతల గ్రంథం మళ్ళీ ఇంకొకసారి చదవండి. ఎవరు ఆశీర్వాదం మనకి ఇస్తారు? యెహోవా ఆశీర్వదించును. సో మొట్టమొదటి పార్ట్ ఏంటంటే మరణాన్ని ప్రపంచంలో పుట్టిన వాళ్ళు అందరూ పుట్టారు, చనిపోయారు. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి ఆయన ఒక్కడే నిజమైన దేవుడు. ఆయనే మనకు ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి మనకు ఆశీర్వాదం ఎవరిస్తారో తెలిసిపోయింది. అనవసరంగా మనం ఆ చెట్టుకి, మరో దానికి, ప్రాణం లేని దానికి మనం మొక్కక్కర్లేదు. యేసు ప్రభు మాత్రమే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఓకే, సో ఇందాక చెప్పాను, మ్యాగ్నెట్ లక్షణం ఆకర్షించుట, కానీ దానికి
అవతల దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడే, ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు మనకి. కానీ ఆయన ఆశీర్వదించాలంటే మనకు ఏముండాలి? నేను సింపుల్ గా బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో వారి యొక్క విజయ రహస్యాలు 5 విషయాలు చెప్తాను. ఈ 5 విషయాలు మీరు చేస్తే మీరు కూడా ఆశీర్వదించబడతారు. ఇది నేను కూడా ప్రాక్టికల్ గా చేసి నేను కూడా ఆశీర్వదించబడ్డాను. నాకు మంచి జీతం వచ్చే రైల్వేలో స్టేషన్ మాస్టర్, స్టేషన్ సూపరింటెండెంట్ ఉద్యోగం ఉన్నది. అప్పుడు నేను ఆ ఉద్యోగం మానేసి దేవుని సేవకు వచ్చినప్పుడు అందరూ నన్ను భయపెట్టారు. అరే నీకు ఇంత పిల్లలు 3 చదువుకుంటున్నారు, నువ్వు ఉద్యోగం మానేస్తే ఎలా బతుకుతారో ఏంటనుకున్నారు. దేవుని దయ వల్ల నేను ఉద్యోగం మానేశాను. 160 పుస్తకాలు రాశాను, అనేక చోట్ల సువార్త ప్రకటించాను. 10 కంట్రీస్ కూడా నేను సువార్త ప్రకటిస్తానికి వెళ్ళాను, 10 దేశాలు కూడా వెళ్ళొచ్చాను. అయితే దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడంటే ఇప్పుడు నా పెన్షన్ 40,000 రూపాయలు. ప్రతి నెలాఖరు వచ్చేసరికి నా సేవింగ్స్ చూస్తే 50,000 ఉంటుంది. లెక్కలు వచ్చా నాకు రావా? పెన్షన్ 40,000, నెలాఖరు వచ్చేసరికి నా సేవింగ్స్ చూస్తే 50,000 ఉంటుంది. ఇది ఎట్లా వస్తుందో నాకు తెలుస్తలేదు, ఎవరికి తెలుస్తలేదు. సరే, దేవుడు అట్లా ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తాడు. ఓకే, దేవుడు ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి అనే విషయం గురించి నేను 5 విషయాలు చెప్తాను. బైబిల్లో కొంతమంది ఆశీర్వదించబడ్డారు, వారి యొక్క విజయ రహస్యాలు. మైక్ ఒకసారి మైక్. ఈ ఆశీర్వదించబడటం అంటే అప్పుడప్పుడు కొన్ని టీవీ అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాను. ఎవరో సచిన్ టెండూల్కర్ ఎవరో సిక్సర్ కొట్టగానే యాంకర్ వస్తుంది అనమాట. గబగబా వచ్చి యాంకర్ వచ్చి మైక్ పట్టుకుని వస్తుంది. సచిన్ టెండూల్కర్ గారు మీరు చాలా బాగా ఆడుతున్నారు, ఏమిటి మీ విజయ రహస్యం అని మైక్ ఎట్లా పెడతారు అనమాట. పెట్టగానే సచిన్ టెండూల్కర్ చెప్తాడు, నేను ఇప్పుడు సింధాల సబ్బుతో స్నానం చేస్తాను, అదే విజయానికి కారణం. లేకపోతే బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటే కుంబ్లే తెలుసు కదండి. కుంబ్లే బూస్ట్ ఈజ్ ద సీక్రెట్. నేను చిన్నప్పటి నుంచి బూస్ట్ తాగుతూనే ఉన్నాను, నాకు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం రాదు. వాళ్ళు ఉంటే ఆ బూటకపు రహస్యాలు చెప్తారు. సింధాల సబ్బుతో స్నానం చేస్తే మనకి క్రికెట్ ఆడటం వస్తుందా, బూస్ట్ తాగితే అదేం రాదు. ఓకే, అయితే నేను అట్లాంటి బూటకపు రహస్యాలు కాకుండా నిజమైన రహస్యాలు చెప్తాను. 5 విషయాలు చాలా సింపుల్ గా అందరికి అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, మీరు ఒక్క నిమిషం తలోచిస్తే నేను ప్రార్థన చేసి 5 రహస్యాలు చెప్తాను. 5 రహస్యాలు మీ జీవితంలో మీరు పాటించండి. ఎవరి తల వాళ్ళు ఉంచండి. దయచేసి ఇంకొక చిన్న రిక్వెస్ట్, దయచేసి సెల్ ఫోన్స్ ఎవరైనా ఆన్ చేస్తుంటే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేయండి. సైతాన్ మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, మన దృష్టి తప్పించడం కోసం పెడుతుంది. తర్వాత నిద్ర వస్తుంది అనుకోండి, నిద్ర వస్తున్నప్పుడు కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ అన్నిటికంటే బాగా సెన్సిటివ్గా ఉండేది చిటికిన వేలనమాట. ఇది నోట్లో పెట్టుకుని గట్టిగా కొరకండి, ఆ నిద్రపోతుంది. అని ఎవరి వేలు వాళ్ళే కొరకండి, పక్క వాళ్ళు తీసి కొరకండి. మొన్న ఎవరు ఇలా చెప్తే పక్క వాళ్ళు తీసి కొరికాడు. అలా కాదు, ఎవరికి నిద్ర వస్తే వారి బొట్టనేళ్ళ కొరకండి, అప్పుడు మీకు నిద్రపోతుంది. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకోండి. పరలోకమున్న మా ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాలం మన ప్రభా మమ్మల్ని అందరినీ సమావేశపరిచి ఇంతవరకు మిమ్మల్ని స్తుతించుటకును, ఘనపరచుటకును, ఆరాధించుటకును మాకు మంచి సమయము, వాతావరణము దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇంకా రావాలని ఆశిస్తున్న వారిని మీరు త్వరగా తోడుకొని రండి. ఇక్కడ రాకుండా ఈ మైక్ శబ్దం ద్వారా దూరములుగా కూర్చుండి వించున్న వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా మందిరంలోకి వచ్చి మిమ్మల్ని స్తుతించే అవకాశం వారికి అనుగ్రహించండి. ఇక్కడ ఉన్నటువంటి నిద్రమత్తును, అంధకార శక్తులను పూర్తిగా లయపరిచి ప్రతి ఒక్కరికి వినుటకు వేగిరపడే చెవులను, వినిదాన్ని గ్రహించే హృదయాన్ని, భద్రపరుచుకునే మనసును, ఆ ప్రకారం అనుసరించాలనే బుద్ధిని దయచేయవలసిందని, సత్యమునకు విరుద్ధమైనది బోధించకుండా నా నాలుకను, నా జ్ఞానమును మీ వశమందించుకుని ఇక్కడ ఉన్న వారందరికీ అవసరమైనటువంటి మీ మాటలు పలుకున్నట్లు కృప అనుగ్రహించవలసిందని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అతి వినయంతో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, సో మొట్టమొదట అబ్రహాము యొక్క విజయ రహస్యాన్ని చూద్దాం. ఆదికాండం, అబ్రహాము ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 24. ఓకే, అబ్రహాము అన్ని విషయంలో, మీకు అండర్లైన్ చేసుకోవడం అలవాటు ఉంటే, దేవుడు అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించెను అని అంటారు.
దేవుడు అన్ని విషయాల్లో, తెలుగులో అష్టైశ్వర్యాలు అంటాం, అంటే 8 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయి. ఈ 8 రకాల ఐశ్వర్యాలన్నీ కూడా ఆ అబ్రహాంకు లభించినాయి. ఎందుకు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు అని అంటే, అబ్రహాం జీవితంలో బాగా ప్రామినెంట్ గా ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే, అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. ఎక్కడో కల్దీల దేశంలో ఊరు అనే గ్రామంలో నివసిస్తున్న అబ్రహాముని, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనాన్ని విడిచి నువ్వు రా అంటే తాను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకపోయినా బయలుదేరి వచ్చేసాడంట. ఇప్పుడు నేను తెనాల్లో బయలుదేరాను, నా భార్య ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగితే, ఏమో నాకు తెలియదు, నేను వెళ్తున్నానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ అబ్రహాం తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఏమో రమ్మన్నాడు ప్రభు, బయలుదేరు అని చెప్పేసి బయలుదేరాడు. ఇవన్నీ కాకుండా అతనికి లేక 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కుమారుడు జన్మించాడు. ఒకరోజు దేవుడు అతన్ని దర్శనం ముందు కనపడి, అబ్రహామా, నీకు ఒక్కడే అయినటువంటి కుమారుని, అనగా నీవు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకును రేపు మోరియా పర్వతం మీద నేను చూపించబోయే ఒక పర్వతం మీద అతను నాకు బలర్పించేసే అంటే ఎస్ లార్డ్ అని అన్నాడు. ఒకసారి ఇక్కడ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి, ఎంత కష్టమైనటువంటి విషయం అది. మనం ప్రభా నువ్వు కావాలంటే నన్ను బలర్పించేసుకోమా, ఓకే, నా ఉద్యోగం బానేమంటావా, ఓకే, నా ఆస్తి అంతా ఇచ్చేయమంటావా, ఓకే, నా భార్యను బలర్పించేయమంటావా, ఓకే అని ఉంటాను నేనైతే. కానీ అబ్రహాము మాట్లాడకుండా ఉదయం లేచి 3 రోజులు ప్రయాణం, దారిలో ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ నువ్వు బలర్పిస్తా కానీ చెప్పావు కదా, అవును కత్తులు ఉన్నాయి, నిప్పు ఉన్నది, కత్తి ఉన్నది, అసలైన గొర్రె పిల్ల లేదేమిటి? అసలు ఈ మాట విన్నప్పుడు అబ్రహాం యొక్క మనస్థితి ఊహించుకొని, యెహోవా చూచుకొను, యెహోవా ఈరే, అలా దేవుడికి అంతగా విధేయత చూపించినందువల్ల మీరు 22వ అధ్యాయం 16వ వచనం చూస్తే, నీకు ఒక్కడే 22:16 నీకు ఒక్కడే ఉన్నటువంటి కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశమందల నక్షత్రముల కంటేను సముద్ర తీరమందల ఇసుక రేణువుల కంటేను. దేవుడు అబ్రహాముని ఎందుకు ఆశీర్వదించాడంటే, అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు. ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం, మనం దేవునికి విధేయత చూపిస్తున్నామా? ఒకసారి చూడు, నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? నీ స్కూల్ ఎన్ని గంటలకి? కూర్చొని చెప్పు, నాకు వినపడేలా చెప్పు. 8:30 స్కూల్ అంటే నువ్వు ఎన్ని గంటలకి స్కూల్కి వెళ్తావు? 9:30కి వెళ్తావు, 8కి వెళ్ళిపోతావు, హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తావు, ఓకే కరెక్ట్. మందిరం ఎన్ని గంటలకు అయ్యారు? 9కి. 9కి అంటే నువ్వు ఎప్పుడన్నా 8:30కి వచ్చావా స్కూల్కి? ఇప్పుడు మా ట్రైన్ 10 గంటలకు అనుకోండి, ఎవరన్నా 10 గంటలకి స్టేషన్కి వెళ్తాడా? నేను వెళ్తాననే వాళ్ళు ఎవరన్నా చెప్పండి. 10 గంటలకు ట్రైన్ అంటే మనం ఎన్ని గంటలకు వెళ్తాం? 9:30కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుంటాం. నేను రైల్వే స్టేషన్ మాస్టర్ డ్యూటీగా ఉదయం 6 o'clock డ్యూటీ నాకు ఉండేది. నేను ఉండేది నిడదవోలు, పనిచేసేది రాజమండ్రి స్టేషన్ మాస్టర్. ఉదయం 6 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి. నేను 4 గంటలకు లేచి షేవ్ చేసుకుని, స్నానం చేసి, బట్టలు వేసుకుని, యూనిఫార్మ్ వేసుకుని, నేను పొద్దున్నే లేచి, నేను 26 సంవత్సరాలు నేను రైల్వేలో స్టేషన్ మాస్టర్గా పనిచేశాను. ఎప్పుడు కూడా నేను డ్యూటీకి ఎప్పుడు కూడా లేట్కి వెళ్ళలేదు. ఎందుకంటే నేను ముందుండే స్టేషన్ మాస్టర్ని నేను వెళ్ళి రిలీవ్ చేయాలి. వాడు కొంచెం ఆలస్యంగా వస్తే, ఇంత ఆలస్యం వచ్చేవేంటి అని అంటాడు. అంచేత నేను ఎప్పుడు రైట్ టైంకి వెళ్ళిపోతూ ఉండేవాడిని, వాళ్ళు రైట్ టైం వచ్చేవారు. అట్లా డ్యూటీకి రైట్ టైం వెళ్ళిపోతాం, ఆఫీస్కి రైట్ టైం వెళ్ళిపోతాం, స్కూల్కి రైట్ టైం వెళ్ళిపోతాం, పనికి రైట్ టైం వెళ్ళిపోతాం, ట్రైన్ టైంకి రైట్ టైం వెళ్ళిపోతాం. మందిరం అనగానే మనకి నిర్లక్ష్యం. ఆ పాటలు వినపడుతున్నాయి కదా, పాటలు అయినాక మెల్లిగా వెళ్ళొచ్చులే అనుకుంటాం. ఓకే, సో మనం పద్ధతి మార్చుకుందాం, దేవునికి విధేయత చూపిద్దాం. ప్రతి విషయంలో విధేయత. చర్చికి వచ్చే సమయంలో చర్చికి దేవునికి ఇవ్వాల్సిన వాటి విషయంలో చాలా మంది దేవునికి ఇవ్వాల్సిన మర్యాద ఎవరు? అంచేత అబ్రహాము దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే, అతను దేవునికి విధేయత చూపించాడు. అలాగే సారెపత్ అనే ఊరున్నది. ఆ ఊర్లో ఒక విధవరాలు ఉన్నది. ఆమె దగ్గర కొంచెం పిండే ఉన్నది. మన తెలుగులో చెప్పుకోవాలంటే ఒక 1/2 కిలో పిండి ఉన్నది. బుడ్డిలో ఒక 100 గ్రాములో, ఒక 150 గ్రాములో నూనె మాత్రమే ఉన్నది. ఆ పూటకి చపాతీలు చేసుకుని తిని చచ్చిపోదామని అనుకుంటుంది. అటువంటి సమయంలో దైవజనుడు ఆమెను సమీపించి, నీవు చేసిన మొదటి చపాతీ నాకు తీసుకునిరా అన్నాడు. అంటే ఆమె దైవజనుడు మాటకు లోబడింది. ఆ కొంచెము పిండి తగ్గలేదు. ఎన్ని రోజులు తగ్గలేదు?
3 సంవత్సరాల 6 నెలలు. లూకా సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో మీరు చదవచ్చు. ఆ కొంచెము పిండి 3 సంవత్సరాల 6 నెలల పాటు వాళ్ళకి ఏమి తక్కువ కాకుండా హ్యాపీగా బ్రతికారు. కొంచెం పిండి, అదే కరెక్ట్ అండి, చదవండి. 3 సంవత్సరాల 6 నెలలు. భయంకరమైన క్షామం ఉన్న సమయంలో సారెపతి విధవరాలకి ఏమీ కొదువు లేకుండా దేవుడు ఆమెను పోషించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కలు వస్తే కొద్దిగా చిన్న ఒక లెక్క చేసుకోండి, మీకు మీరే దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి. మీ ఇంట్లో 4 లేదా 5 ఉన్నారు అనుకుందాం. ఉదయం మనిషికి 5 చపాతీలు తినాలి, మధ్యాహ్నం 5 చపాతీలు తినాలి, సాయంత్రం 5 చపాతీలు తినాలి. 15 చపాతీలు ఒక మనిషికి. ఇంట్లో 4 ఉంటే 60 చపాతీలు చేయడానికి ఎంత పిండి కావాలి? మీకు 1 కిలో పిండి తీసుకుంటే, గోధుమ పిండి తీసుకుంటే ఎన్ని చపాతీలు అవుతాయి మీకు తెలుసు. అయితే ఒక ఇంట్లో 4 ఉంటే 60 చపాతీలు చేయడానికి ఒక మనిషికి ఇలాగా ఇంత ఇంత కోటా చొప్పున. కొంతమంది కొంచెం నాలా కొంచెం పొట్ట బాగా ఉన్న వాళ్ళు ఉంటారు, అలా ఎక్కువ తింటారు, 5, 6, 7 చపాతీలు తింటారు. అట్లా తింటే ఎన్ని చపాతీలు కావాలి మీరు లెక్కేసుకోండి. అలాగా 3.5 సంవత్సరాలకి ఎంత పిండి కావాలి, ఎంత నూనె కావాలి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. దేవుడు అతి స్వల్పాన్ని, నా జీతం తక్కువ అనుకుంటారు, లేకపోతే నాకు ఆదాయం తక్కువ అనుకుంటారు, ఏం కాదు. దేవుడు మనకు ఉన్న స్వల్పాన్నే ఆయన అభివృద్ధి చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 రొట్టెలు, పిల్లల్ని అడుగుతాను, పెద్దలు ఎవరు మాట్లాడకండి, పిల్లలకి ప్రశ్న. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి నేను ఆ పుస్తకం బహుమానంగా ఇస్తాను. 5 రొట్టెలు, పెద్దలు చెప్పకండి, పిల్లలే బిలో 12 years పిల్లలు చెప్పాలి. 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభు వారు ఆశీర్వదించిస్తే ఎంతమంది తిన్నారు? ఎవరు చెప్పారు 5,000 మంది అని? నువ్వు చెప్పావా? రాంగ్ ఆన్సర్. నేను పుస్తకం ఇస్తానని చెప్పాను, మీరమ్మ తప్పు చెప్పారు. 5,000 మంది పురుషులు మాత్రమే. ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారు? మీరు ఏం చెప్పాలంటే 5,000 మంది పురుషులు మాత్రమే, ఇంకా స్త్రీలు పిల్లలు ఉన్నారు, ఇంకా 12 గంపలు మిగిలిపోయింది. అది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ మీరు చెప్పనందుకు. పుస్తకం ఓకే. సో దేవుడు స్వల్పాన్ని అభివృద్ధి చేస్తాడు. మనం పాస్టర్ గారికి మనం లోపడుతున్నామా అంటే, చాలా మందికి పాస్టర్లు అంటే, నేను తెనాలి సంఘస్థుల గురించి చెప్తున్నా, ఈ పాస్టర్లు అంటే అస్సలు లెక్క చేయరాళ్ళు. మా తెనాలి సంఘస్థులు చాలా ఏం పాస్టర్ గారికి నేను లోబడేది ఏంటి అన్న ఫీలింగ్లో ఉంటారు. మా ఊరి వాళ్ళు మాత్రం ఆడవాడు డాక్టర్కి మాత్రం విపరీతమైనటువంటి గౌరవం ఇచ్చేస్తారు, విపరీతమైనటువంటి మర్యాద ఇచ్చేస్తారు. మాస్టర్ గారు నేను ఇచ్చే డబ్బులతో, నేను ఇచ్చే పెన్షన్తో, నేను ఇచ్చే దశమ భాగంతో, నేను ఇచ్చే బియ్యంతో బ్రతుకుతున్నాడు, ఆయనకి నేను మర్యాద ఇచ్చేది ఏంటి అని అనుకుంటారు. మరి ఆ డాక్టర్ గారు మనం ఇచ్చే డబ్బులతోటే కదా మేడ మీద కట్టేస్తున్నాడు. మేము పొద్దున్నే లేవగానే, ప్రభా మా సంఘస్థులందరినీ దీవించండి, ఎవరికి యాక్సిడెంట్స్ అవ్వకూడదు, ఎవరికి జబ్బులు రాకూడదు, చాలా క్షేమంగా ఉండాలని మా సంఘస్థులందరి గురించి మేము ప్రార్థన చేస్తాం. డాక్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు, ప్రభా మా వీధిలో ఉండే వాళ్ళందరికీ కాళ్ళు ఇరిగిపోవాలి, జబ్బులు వచ్చేయాలి. ఎందుకంటే మీకు జబ్బులు వస్తేనే ఆయనకి డబ్బులు వస్తాయి. అంచేత మీ కాలు ఇరిగిపోయిందని కాదు. మీరు ఎప్పుడైనా డెలివరీకి వెళ్ళారనుకోండి, ఆయన ముందు ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే సిజేరియన్ పడుతుందండి అంటాడు. ఫస్ట్ మాట అంటాడు. అనగానే పాపం ఈ నార్మల్ అయ్యే అమ్మాయికి కూడా దాని ఏమంటారు, సైకలాజికల్గా సిజేరియన్ పడుతుందేమో అని ఫీలింగ్ అయిపోయి ఇంకా సిజేరియన్కి మనం మానసికంగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. నేను ఒక ఆసుపత్రికి వెళ్ళాను, మా అక్కని తీసుకుని డెలివరీ కోసం. వెళ్ళగానే డాక్టరు నర్స్ ఆపరేషన్ సిద్ధం చేయి అని అంటున్నాడు. అప్పుడు నర్సు అంటుంది, ఏమండి సీరియస్ అండి? సీరియస్ కాదు, కొంచెం ఆలస్యం చేస్తే ఆవిడకి నార్మల్ డెలివరీ అయిపోద్ది. మీకు అర్థమైంది లేదు, కొంచెం స్లోగా మీరు ఆలస్యం చేస్తే అమ్మాయికి నార్మల్ డెలివరీ అయిపోద్ది. నార్మల్ డెలివరీ అయిపోతే నాకు డబ్బులు రాక, సీజరియన్ చెప్తాను కదా నాకు డబ్బులు వచ్చాయి అని చెప్తా ఆపరేషన్ పరిగెడుతుంది అనమాట. సో అతనికి మాత్రం మనం ఎంత, మా తెనాలి సంఘస్థులు ఎంత గౌరవం ఇస్తారంటే అంత గౌరవం ఇస్తారు. నాకేమంటే అస్సలు ఎవరు. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన చేసుకుందాం, ఏమి తినకుండా వచ్చేయండి అని అంటాను.
మా వాళ్ళు సాధారణంగా 4 ఇడ్లీలు తింటారండి. మరి ఉపవాస ప్రార్థన ఎప్పుడు అవుతుంది ఏమో, అందులో వీడు అంటే కొంచెం మాట్లాడితే చాలా లెంగ్తీగా మాట్లాడతాడు. అందుకని ఎప్పుడు ప్రసంగం ఎప్పుడు అవుతుంది ఏమో, 4 ఇడ్లీలు తినే వాళ్ళు ఎక్స్ట్రాగా ఇంకో 4 ఇడ్లీలు తీసుకుని, ఆ పిండి ఉంటుంది కదండి గోధుమ అది ఇడ్లీ పిండి, దాంతో 2 దోశలు వేసుకుని, ఆ దోశలు తినడానికి 2 ఆమ్లెట్లు వేసుకుని, చిన్న గ్లాస్ ఉంటుంది చిన్నగా, దాంట్లో బూస్ట్ చిక్కగా కలుపుకుని ఇట్లా లఘువుగా బ్రేక్ఫాస్ట్ చేసి మందిరానికి వస్తారు. ఎప్పుడండి? ఉపవాస ప్రార్థన రోజు రమ్మంటే. ఇదే డాక్టర్ గారు, అమ్మ నీకు స్కాన్ తీయాలి, రేపు పొద్దున ఏమి తినకుండా రా అని అన్నారు అనుకోండి, ఏమండి అప్పుడు ఎలాగెళ్తారండి? ఇలాగే కరెక్ట్ చెప్పారు, రాత్రే మానేస్తారు. స్కాన్ చేస్తానంటే రాత్రే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రేడియాలజిస్ట్ రాలేదు, రాకపోతే ఆకలి అవుతుంది, కొంచెం టీ తాగొద్దాం, వదిలే ఏమి స్కాన్ ఏం తప్పతుందేమో, అలాగ వాడు వచ్చేదాకా అలాగే ప్రాణం ఒక్కబెట్టుకుంటారు. కానీ పొరపాటున కూడా మంచినీళ్ళు కూడా తాగరు. ఇక నేను ఉపవాసం రమ్మంటే ఇలా తింటారు. డాక్టర్ అంటారు. నేను ఒకసారి ప్రార్థన చేస్తూ మనం ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఒక అక్కని ముసుగేసుకోలేదు అనమాట. నేను ఏమనలేదు, అక్క ముసుగేసుకో అక్క అన్నాను. అనగానే మీటింగ్ అంతా అయిపోయింది, ఆవిడ అక్కడ నిలబడిన ఆ వైపు కొరకొరసి వస్తుంది. నా కోసం అన్నది, ఇల్లేండి ఏంటి అక్క అన్నాను. ముసుగేసుకున్నావా అక్క? మరి ప్రార్థనలో ముసుగేసుకోవాలి కదా అక్క అన్నాను. నేను 40,000 పెట్టి కొనుక్కున్నా, నేను ముందు వరుసలో కూర్చున్నాను, అద్దెకి కనపడాలని. నువ్వు ముసుగేసుకోమంటే ఓహో అదే అక్క, నేను ప్రసంగం చేస్తుంటే నువ్వు తలకాయ ఇలాగా ఊపుతుంటే నా ప్రసంగం నచ్చింది మొలకు, నేను ఊరికే మనసు ఆనందపడుతున్నాను, నువ్వు తలకాయ అందుకు ఊపుతున్నావు, ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది కదా నాకు సరిగ్గా. ఇక్కడ ముసుగు వేసుకోమంటే కోపం. మీరు డాక్టర్ గారు ఏమంటారో మీకు తెలుసు. నేను నాలాంటి ఎవడన్నా వచ్చి మీరు కానుకలు దశంభాగం కరెక్ట్గా ఇవ్వండి అని చెప్తే, అది నా కోసమే కాదు మీ ఆశీర్వాదం కోసమే అని చెప్తే, ఇక్కడ మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు నీ స్పెషలిస్ట్ నా కన్సల్టేషన్ ఫీజు 500, స్పెషలిస్ట్ చెక్ చేయించాను 10,000 రూపాయలు, ల్యాబొరేటరీ ఫీజు 1000 రూపాయలు, మందులకి ఎంత, ట్రీట్మెంట్కి ఎంత, బెడ్కి ఎంత అంటే నోరు మూసుకుని టపటప కడతారన్నమాట. ఇక్కడ మాత్రం ఎవరన్నా కొంచెం నువ్వు అసమానం, అమ్మ నువ్వు ఆదివారం లేట్గా వచ్చావు, మొన్న బుధవారం బైబిల్ స్టడీకి రాలేదు, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రాలేదు అని అన్నాను అనుకోండి, ఫస్ట్ కదా మీకు అసమానం పని పాట ఉండదు, మీటింగ్లు పెట్టేస్తారు. మాకు ఎక్కడ ఖాళీ ఉంటుందండి, మేము బోళ్ళు పిల్లలు, సంసారం, బట్టలు ఉతుక్కోవాలి, వంట చేసుకోవాలి, ఆయన కుదరదండి అంటారు అన్నమాట. మన అసమానం టీవీ చూస్తున్నారమ్మా అంటే, ఇంకా ఉన్నది అది ఒక్కటే కదండి, టీవీ చూస్తున్నాను, సీరియల్స్ అంటే మీరు ఊరికి బాధపడిపోతారు అని మా మీద చాలా విసుక్కుంటారు. డాక్టర్ గారు ఏదైనా చెప్పారు అనుకున్నామా, నువ్వు చాలా వెయిట్ ఉన్నావు. అది మధ్య ఆడవాళ్ళకి చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఏం చెప్పారంటే, ఆడవాళ్ళని ఎప్పుడు కూడా ఏజ్ అడగొద్దని చెప్పేవారు. అదే వదిలి నేర్చుకున్నాం మేము. ఇప్పుడు ఆడవాళ్ళతో ఏజ్తో పాటు వెయిట్ కూడా అడగకూడదంట, నీ వెయిట్ ఎంత అని అడగకూడదంట. ఈ ఆడవాళ్ళు అమ్మ నీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది, నువ్వు అక్కడ కోపం రాదు. అక్కడ నేను చెప్తే కోపం వచ్చేస్తుంది, నువ్వు టీవీ చూస్తున్నావమ్మా అంటే కోపం వచ్చేస్తుంది, నువ్వు వెయిట్ ఎక్కువ ఉన్నావమ్మా అంటే అక్కడ కోపం రాదు. అక్కడ మాత్రం పదులు లేని ఆడు ఇంజక్షన్ చేస్తున్నారు అనుకోండి, అందుకని చేస్తామే వెలిగే అని అంటారండి. ఎవరైనా మీరు ఎవరన్నా అన్నారండి, ఎందుకంటే చేస్తాం వెలిగే. అతను పదులు లేని కత్తితో పొట్ట కోసినా సరే మాట్లాడరు. ఇక్కడ మాత్రం కొంచెం హెచ్చరిస్తే మమ్మల్ని, నేను ఇలా డైరీ చూస్తుంటే ఎవడో ప్రసంగం డైరీ చూసి చెప్పేస్తున్నాడు అనుకుంటాను, నేనేం చూడకుండా చెప్పేస్తున్నాను అనుకోండి, వీడు అసలు ప్రిపేరే కాలేదు అనుకుంటారు. ఆదివారం చర్చ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఆదివారంలో మీ గృహాన్ని దర్శించి అమ్మ బాగున్నారా ప్రార్థన చేసి వెళ్తాను అని అంటే, ఇంటికి వస్తాడు ఇచ్చేస్తే గమ్ముని వెళ్ళిపోతే మన టీవీ టైం అవుతుంది, గమ్ముని ఇచ్చేసి వెళ్ళిపోతాడు అని అంటారు. మేము వెళ్ళలేదనుకోండి, పోయిన ఆదివారం చర్చికి వెళ్ళాం, మళ్ళీ వచ్చే ఆదివారం దాకా అసలు మేము చర్చమో బ్రతికమో మా పాస్టర్ దగ్గరికి పట్టలేదు అని అనుకుంటారు. ఇలా డాక్టర్లకి మర్యాద ఇస్తారు, పాస్టర్లకు మాత్రం మర్యాద ఇవ్వరు. ఓకే, సో మనం మొట్టమొదట దేవునికి దైవజనుడికి విధేయత చూపిస్తే దేవుని చేత ఆశీర్వదించబడతాం. ఓకే, మొట్టమొదటి పాయింట్ క్లియర్ అయింది కదా అందరికీ. మీరు దేవునికి దైవజనుడికి విధేయత చూపిస్తే దేవుని చేత ఆశీర్వదించబడతాం. రెండవది హోషేయ గ్రంథం 12:4. హోషేయ గ్రంథం 12:4, 750 పేజీ, 750 పేజీ. అయితే యాకోబు యొక్క విజయ రహస్యం
12:4 హోషేయ 12:4. అతడు దూతతో పోరాడి జయముండెను. అండర్లైన్ చేసుకునే అలవాటు ఉంటే కన్నీరు విడిచి అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. మనం కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా? కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నామా? నాకు మీ సంఘంలో ఇందాక ఆరాధన చేస్తున్నప్పుడు చాలా మంది కన్నీరు కారుస్తూ ఆరాధిస్తున్నారు. నేను చూశాను, కళ్ళు తెరిచి చూశాను. మీరు కళ్ళు మూసుకున్నారు కానీ అసలు వీళ్ళు ఎట్లా ఆరాధిస్తున్నారని నేను కళ్ళు తెరిచి చూశాను. చాలా మంది కన్నీరు కారుస్తూ ఆరాధిస్తున్నారు. ఎవరు ఆరాధిస్తున్నారు మీకు తెలుసులేండి. కాబట్టి వాళ్ళకి నేను మనసారా అభినందిస్తున్నాను. చాలా గ్రేట్. మీరు కన్నీటి ప్రార్థన చేస్తుంటే మీ జీవితంలో. కన్నీటి ప్రార్థన గురించి నేను ఒక చిన్న కథ చెప్పాలని ఆశిస్తున్నాను. ఇది చైనాలో జరిగిందట. చైనాలో ఒక ఆయనకి పెళ్ళి అయింది. చక్కగా పాప పుట్టింది. పాపనికి రిమోలా అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. వాళ్ళ ఇంటి పక్కనే అడవి ఉన్నది. అడవిలో కట్టెలు ఏరుకోవటానికి ఆ రిమోలా తల్లి వెళ్ళింది కట్టెలు తీసుకురావటానికి. ఆ పుల్లలు తీస్తున్న సమయంలో అక్కడ ఒక పాము కాటు గురై ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఈ అందరూ వచ్చి, చిన్న పాపని నువ్వు ఎట్లా పోషిస్తావురా, నువ్వు ఎట్లా సంపాదించగలవు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని అన్నారు. పాపం ఇతను మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సవతి తల్లి ఈ రిమోలాని సరిగ్గా ప్రేమగా చూస్తలేదు. ఇప్పుడు రిమోలాకి 9 సంవత్సరాల వయసు వచ్చింది. రిమోలా వయసు ఉన్న వాళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్తున్నారు, ఆడుకుంటున్నారు, చక్కగా ఉన్నారు. రిమోలాకి స్కూల్ లేదు, ఏం లేదు. ఇంట్లో పనులన్నీ చేయడం, ఇల్లు తుడటం, ఇల్లు శుభ్రం చేయటం, అంట్లు తోమటం, ఇవన్నీ కాకుండా, వంట చేయటం కాకుండా అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురావటం, ఈ పనులు చేస్తూ ఆడుకుంటున్న అమ్మాయిని చూసి, స్కూల్కి వెళ్తున్న అమ్మాయిని చూసి రిమోలా రోజు ఏడుస్తూ ఉండేది. అమ్మా నువ్వు చచ్చిపోయావు కదా, అందుకే నాకు ఈ కష్టాలు అని ఏడుస్తుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు అడవికి వెళ్ళి కట్టెలన్నీ మోపుగా కట్టుకుని రిమోలా తల మీద పెట్టుకుని వస్తూ ఉండగా చూడకుండా ఒక ముళ్ళు మీద కాలు వేసింది. ఆ ముళ్ళు ఒక అంగుళం గుచ్చుకున్నది లోపలికి. అబ్బా అని మోపు కింద పడేసి దాని మీద కూర్చుని గట్టిగా మోపు ఆ ముళ్ళుని బయటికి లాగి రక్తం వస్తుంటే అది పట్టుకుని రిమోలా ఏడుస్తుందట. రిమోలా అమ్మ నువ్వు చచ్చిపోయావు కదా, అందుకే నాకు ఈ కష్టాలన్నీ ఏడుస్తున్న సమయంలో ఆ కథలో రిమోలా తల్లి అట్లా ఒక దేవత రూపంలో ప్రత్యక్షమైందట. ప్రత్యక్షమై, రిమోలా నేను ఎవరనుకున్నావు, మీ మమ్మీని, మీ అమ్మని, నువ్వు పడుతున్న కష్టాలన్నీ చూసి దేవుని దగ్గర నుంచి ఒక వరం తీసుకొచ్చా. ఇక నుంచి నువ్వు కన్నీరు కార్చినప్పుడు చొక్క కింద పడగానే అది డైమండ్ అయిపోతుంది, వజ్రం అయిపోతుంది. ఆ వజ్రాన్ని తీసుకెళ్లి ఏ షాపుడికి ఇచ్చినా సరే నీకేది కావాలంటే అది ఇస్తాడు. పెసర గింజంత వజ్రం 2,000 రూపాయలు ఖరీదు చేస్తుంది. కాబట్టి ఇది పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చినా సరే నువ్వు నీకు ఏది కావాలంటే అది ఇస్తారు అని చెప్తే అప్పటి నుంచి రిమోలా కన్నీరు కారుస్తున్నప్పుడల్లా ఒక్కొక్క చుక్క డైమండ్ అయిపోతుంది. ఇంకా అప్పటి నుంచి రిమోలా హ్యాపీగా బ్రతికింది అని ఆ కథలో చదివినప్పుడు, ఇది నేను 5వ తరగతిలో ఉండగా ఈ కథ చదివా. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మా అమ్మగారు చచ్చిపోతే, మా నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకుంటే, ఆ సవతి తల్లి నన్ను కూడా ఇట్లా హింసపడితే, మా అమ్మ కూడా దేవతా రూపంలో ప్రత్యక్షమై నాకు కన్నీరు వజ్రాలైపోయి వరం ఇస్తుంది కదా, మా అమ్మ చచ్చిపోతే బాగుండు అనుకున్నాను. కానీ మా అమ్మగారికి 93 సంవత్సరాలు వచ్చినాయి. ఉన్న ఒక్క కోరిక నెరవేరలేదు సార్. మీరు అంత ఆనందంగా ఉన్నదా మీకు? నాకు ఆ కోరిక నెరవేరలేదు. ఆఖరికి మా అమ్మగారు చనిపోయారు, 93 సంవత్సరాలు. అయితే మా అమ్మగారు చనిపోవటం వల్ల, పోయిన సంవత్సరం చనిపోవటం వల్ల నాకేం ఉపయోగం లేదు. ఎందుకంటే మా నాన్నగారు చచ్చిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. నాకు సౌత్ తల్లి వచ్చే ఛాన్సే లేదు. అయితే బైబిల్ చదువుతుంటే కన్నీరు వజ్రాలయ్యేదానికంటే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తే ఇంకా మేలైనటువంటి వరాలు పొందుకోవచ్చు. ఇప్పుడు యాకోబు మధ్య పచ్చగడ్డి వేస్తే ఫాస్ఫరస్ లేకుండా మండుతుంది, అటువంటి భాస్వరం లేకుండా మండుతుంది. అట్లాంటి విరోధం ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఇతను కన్నీటి ప్రార్థన చేశాడు. వాళ్ళ కుటుంబంలో సమాధానం వచ్చింది. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో సమాధానం లేదు. అత్తకి కోడలికి పడతలేదు, పిల్లలకి తల్లిదండ్రులకి పడతలేదు, భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగ్గా ఉండలేదు. చాలా ప్రాబ్లమేటిక్గా ప్రతి కుటుంబం, ఒక కుటుంబం లేదు, ఇంచుమించుగా అన్ని కుటుంబాల్లో ఈ సమాధానం అనేటువంటి లేక చాలా ఇబ్బందులుగా ఉన్నది. సో మీ కుటుంబంలో సమాధానం లేకపోతే ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మీరు కన్నీటి ప్రార్థన చేయండి. ఏసావు కుటుంబం, యాకోబు కుటుంబంలో సమాధానం ఏ విధంగా వచ్చిందో మీకు కూడా అట్లా సమాధానం వస్తుంది.
అలాగే హన్నా అనేటువంటి ఒక ఆవిడ పిల్లలు లేదు. ఆవిడ ఏం చేసిందంటే, నేను సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్తాను అని అనకుండా ఆవిడ ఏం చేసిందంటే, షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి మీరు ఆ వాక్యం చదివితే చదవండి, అక్కర్లేదు ఊరికే చూసుకోండి మీరు. 1వ సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై ఎలుగెత్తి ఏడుస్తుంది. ఆమె ఏడుస్తుంటే ఆమె, నీవు మనవి చేసుకుని దాన్ని నీకు దయచేశాడు దేవుడు. ఎప్పుడంటే నీకు ఏది కొరతగా ఉన్నా సరే, పిల్లలు కొరతగా ఉండొచ్చు, ఉద్యోగం కొరతగా ఉండొచ్చు, చదువు కొరతగా ఉండొచ్చు, ఆస్తి కొరతగా ఉండొచ్చు, ఏదైనా కొరతగా ఉండొచ్చు, దేవుని సన్నిధిలో జ్ఞానం కొరతగా ఉండొచ్చు. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తే నీకు కొరతగా ఉన్న దాన్ని దేవుడు తీరుస్తాడు. తర్వాత ఒక రాజు, హిజ్కియా అనే ఒక రాజు, 2వ రాజులు 20వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. అతను ఏం చేశాడంటే, మరణకరమైన రోగం వచ్చింది. దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయాని పంపించి, నువ్వు చనిపోతున్నావు, ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పాడు. అప్పుడు నేను రాజుని, ఇంకా మంచి మంచి మెడిసిన్స్ తీసుకొస్తా, మంచి మంచి రాజు వైద్యుని తీసుకొస్తా అని అనకుండా అతడు గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో వేడుకున్నాడు అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడో దేవుడు అతను వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఈ ప్రవక్త ఇంకా ఆ గేటు దాటి వెళ్ళలేదు. అతను ప్రత్యక్షమై, నువ్వు వెనకెళ్ళు, అతనికి మళ్ళీ నేను 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పేసి చెప్పాడు. ఆరోగ్యం కావాలంటే దేవుని సన్నిధిలో మనం కన్నీటి ప్రార్థన చేయాలి. నా చిన్నతనంలో నా మూర్ఖత్వం వల్ల నా కన్నీరు వజ్రాలైపోయి వరం కావాలని కోరుకున్నాను, కానీ ఈ బిల్డింగ్ అంతా కూడా నేను వజ్రాలతో నింపి ఏ డాక్టర్కైనా ఇస్తాను, నా ఆయుష్ 1 సంవత్సరం పెంచగలనా? 1 సంవత్సరం దాకా ఎందుకు, నెల, రోజు, గంట, సెకండ్, మిల్లీ సెకండ్ కూడా పెంచలేదు. ఓకే, ఇప్పుడు మీకు అందరికీ ఒక ప్రశ్న, కన్నీటి ప్రార్థన మంచిదా లేకపోతే కన్నీరు వజ్రాలైపోయి మంచిదా? కన్నీటి ప్రార్థన మంచిది అనే వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టే దేవుని. ఓకే, తర్వాత మీకు ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ కూడా సమ్మతించినందుకు చాలా సంతోషం. నువ్వు ఏదో చెప్తున్నావు కానీ ప్రార్థన వల్ల ఏమి కాదని అంటారేమో అనుకున్నాను, కానీ మీరు సమ్మతించి చప్పట్లు కొట్టినందుకు నేను సంతోషిస్తున్నాను. తర్వాత మీ పిల్లలు సరిగ్గా చదువుతలేదు, సరిగ్గా ర్యాంక్స్ రావటం లేదు, ఏ స్కూల్లో పెడితే మంచిది, ఏ కాన్సెప్ట్ స్కూల్, ఇవన్నీ ఆలోచించకండి. హాగరును గుర్తు చేసుకోండి. హాగరు తన బిడ్డ గురించి ఆదికాండంలో మీరు చూస్తారు, 21వ అధ్యాయం 16వ వచనంలో తన బిడ్డ గురించి ఎలుగెత్తి ఏడ్చెను అనే మాట చూస్తారు. మీ బిడ్డల గురించి మీరు కన్నీటి ప్రార్థన చేస్తే మీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మంచి ర్యాంక్స్ వచ్చేలాగా చేస్తాడు, మంచి ప్రయోజకులు అయ్యేలాగా చేస్తాడు. వాళ్ళకి అన్నం తింటలేదు, మీరు ఏం బాధపడకండి. ఓకే, వాళ్ళు సరిగ్గా బలంగా లేరు, అస్తమానం జబ్బుతో ఉంటున్నారు, అస్తమానం ఏదో ప్రాబ్లం వస్తున్నాయి, మాట వింటలేదు, ఏం వరి అవ్వకండి, కన్నీటి ప్రార్థన చేయండి. హాగరు బిడ్డను ఆశీర్వదించిన దేవుడు మీ బిడ్డను కూడా ఆశీర్వదిస్తాడు. అలాగే లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో పాపాత్మురాలైన స్త్రీ ఒక ఆమె అది 7వ అధ్యాయం 38 వచనం. ఆమె ఏం చేసిందంటే, పాపాత్మ స్త్రీ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో ఆయన పాదాలు తడిపింది. అయితే మనం పాపం పోవాలంటే పలానా నదికి వెళ్ళండి, పలానా చెట్టు ఎక్కండి, పలానా పర్వతం ఎక్కండి, ఇవన్నీ అక్కర్లేదు. మీరు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తే మీ విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడతాయి. ఇది చాలా మంచి విషయం. కాబట్టి మన కన్నీటి ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మొట్టమొదటిది విధేయత చూపిస్తే దేవుని చేత ఆశీర్వదించబడతాం. రెండోది కన్నీటి ప్రార్థన చేస్తే దేవుని చేత ఆశీర్వదించం. మూడోది యోబు గ్రంథం. ఇది చాలా మందికి తెలియనటువంటి విజయ రహస్యం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో మనం అస్తమానం ప్రార్థన చేసేటప్పుడు మన గురించే ప్రార్థన చేసుకుంటాం. ఇక్కడ యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని కలగాలి. ఇక్కడ చూడండి, యోబు పరిస్థితి చాలా హీనంగా ఉంది. యోబు ఆస్తి అంతా పోయింది, పిల్లలందరూ చనిపోయారు, శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది. భార్య, నువ్వు ఎందుకు నైనా ఇంకా దేవుని దూషించి చచ్చిపో, ఏం బాధలు పడతావు, ఈ మట్టిలో కూర్చుని, గోర్లన్నీ ఊడిపోయినాయి, ఒక చిల్ల పెంకు తీసుకుని దురదపెడుతున్న శరీరాన్ని గోక్కుంటూ కూర్చున్నాడు. అటువంటి పరిస్థితిలో ఉంటే నేను కానీ ఎవరైనా సరే మళ్ళీ మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభా, నా ఐశ్వర్యం నాకు ఇచ్చేసాయి, నా అధికారం నాకు ఇచ్చేసాయి, నా పిల్లలు నాకు ఇచ్చేసాయి, నాకు మంచి శక్తి ఇచ్చేసాయి, నా ఆరోగ్యం ఇచ్చేసాయి, ఇట్లా మనం ప్రార్థన చేసుకుంటాం. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి యోబు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడని?
తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇతరుల గురించి ప్రార్థన చేశాడో దేవుడు అతనికి క్షేమస్థితిని కలుగు చేశాడు. ఇది చాలా చాలా మందికి తెలియనటువంటి విజయ రహస్యం. మనం ప్రార్థన చేసుకుంటాం, మీలో కూడా చాలా మంది ప్రార్థన చేసుకుంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నా బిడ్డలను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా పొలాన్ని కాపాడు, నా ఆవులు బాగా పాలు ఇవ్వాలి, నా ఇల్లు ఆశీర్వదించబడాలి, నా ఉద్యోగం ఆశీర్వదించబడాలి, ఇది మనం సాధారణంగా ఇదే ప్రార్థన చేసుకుందాం. చేసుకోండి, తప్పు ఏం కాదు. కానీ ఇంకా కొంచెం బ్రాడ్ లుక్ ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మనం పొరుగువాన్ని ప్రేమించినప్పుడు మీరు ఎప్పుడైనా సరే ప్రక్క వాళ్ళ పిల్లలు బాగా పాస్ అవ్వాలని ప్రార్థన చేశామా? ప్రక్క వాళ్ళ పిల్లలకు మంచి మార్కులు రావాలని ప్రార్థన చేశామా? పక్క వాళ్ళ పొలాలు బాగా పండాలని ప్రార్థన చేశామా? పాస్టర్లు కూడా ప్రక్క వాళ్ళ చర్చెస్ డెవలప్ అవ్వాలి, పక్క వాళ్ళ యొక్క చర్చెస్ నిండిపోవాలి, పక్క వాళ్ళు కూడా సువార్త బాగా ప్రయత్నించి అనేక మందిని రక్షించాలని మనం కూడా చేయాలి. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే, యేసు ప్రభు చెప్పినటువంటి మెయిన్ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞ నెరవేరుస్తున్నాం. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది ఈ రోజు నుంచి మనం అదొక ఒక పార్ట్ చేసుకున్నాం. మన ప్రార్థనలో ఒక భాగం చేసుకున్నాం. పక్క వాళ్ళ గురించి పక్క వాళ్ళ గురించి ప్రార్థన చేయడం అంటే పక్క వాళ్ళని ప్రేమించుట, పొరుగు వాడిని ప్రేమించుట. వాళ్ళ గురించి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? వాళ్ళ గురించి మనం వాళ్ళని ప్రేమిస్తేనే కదా ప్రార్థన చేస్తాం. ఓకే, అసలు నేను అనుకుంటా, మీరు పక్క వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే మీ గురించి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరమే లేదు. మన గురించి మనం ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, 12 గంటలు అయిపోగానే అమ్మా కొంచెం అన్నం పెట్టమ్మా అని అడుగుతారండి మన పిల్లలు. అడుగుతారా? అసలు నేను నోబెల్ కమిటీకి ఒక ఉత్తరం రాశాను. నా మాట ఎవడు వింటలేదు, కానీ నేను నోబెల్ ప్రైజ్ అని ఒకటి ఉంది. పిల్లలు అన్నం తినిపించే పిల్లలందరికీ నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని నేను ఒక సజెషన్ రాశాను అడిగి. ఎందుకంటే పిల్లలకి అన్నం తినిపించడం చాలా పెద్ద పని, చాలా కష్టమైన పని. పిల్లలు పెట్టగానే తినేస్తారండి? చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అన్నం పెట్టగానే తప్ప తినేస్తారా? వాళ్ళకి అన్నం తినిపించాలంటే, నాకు మా అబ్బాయికి చిన్నప్పుడు వాడు అన్నం తినిపించాలంటే నాకు 1 లీటర్ పెట్రోల్ అయ్యేది. ఆయన స్కూటర్ మీద కూర్చోబెట్టుకుని మా రైల్వే క్వార్టర్స్లో ఒక రౌండ్ తిప్పి ఉన్నాను. ఇలాగా, అరే ఇల్లు వచ్చేస్తుంది తిన్నావా అంటే, అప్పుడు ఇల్లు వచ్చేస్తుంది అంటే అలా రౌండ్ కొట్టేసరికి వాళ్ళ అమ్మమ్మ గుమ్మం దగ్గర నిలబడి అది రాగానే నోట్లో పెట్టేది. మళ్ళీ డాడీ అని కూడా అనమాట. మళ్ళీ ఇంకో రౌండ్ తిప్పి ఇలా కూర్చోండి. అప్పుడు పెట్టి ఒకరోజు నా భార్యతో ఒకరోజు నాకు కోపం వచ్చింది. నాకు, అమ్మ ఇగో కథలన్నీ రాశాను, నువ్వు ఫెయిర్ కాపీ చేసి ఉంచు, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పేసి అన్నాను. సాయంత్రం వచ్చినాక ఏమైనా చేసావా? లేదు. ఏం చేస్తాను ఇంట్లో కూర్చొని? అదేనండి బట్టలు ఉతికాను, తర్వాత ఇగో వీడికి అన్నం తినిపించాను అంతే. మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఫెయిర్ కాపీ చేసావా? చేయలేదు. అదే ఈరోజు వంట చేశాను, ఇదిగో వీడికి అన్నం తినిపించాను అంతే. వీడికి అన్నం తినిపించాను, ఇది పెద్ద పైన అని ఏమండి ఈరోజు మా బాబుకి మీరు అన్నం తినిపించాను. అదెంత పని? గిన్నెలో అన్నం పెట్టి 5 నిమిషాలు గిన్నె పెడతాను అన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, పిల్లవాడికి అన్నం తినిపించడం కంటే ఆఫీసులో 8 గంటలు పనిచేసి రావటం చాలా ఈజీ నాకు అనిపించింది. ఆడ అన్నం తినరంటే ఆడ ఎలా పరిగెత్తాడు. నేను బతిమాలుతున్నా, మీ అమ్మ దగ్గర నాకు పరుగు పోతుందిరా, ఈ అన్నం అంతా తినేసి నీకు చాక్లెట్ కొనిస్తా, ఐస్ క్రీమ్ కొనిస్తా, లంచం ఇచ్చి. నాకు చిరాకు వచ్చి, మర్యాదగా అన్నం తినవా, తినకపోతే నీ కడుపే మాట్లాడుతుంది అని అనొచ్చు కదా. నేను అలా అంటలే. ఎందుకు అంటలేదంటే, ప్లీజ్ తినరా బాబు, ప్లీజ్ అని ఆయన బతిమాలుతున్నా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు ఇలాగే మీరు కష్టాల్లో ఇబ్బందులో ఉంటే, వాడు అన్నం తినకపోతే నేను బాధపడుతున్నాను, మీరు ఇబ్బందులో, చేదులో, కష్టాల్లో, బాధలో, దుఃఖంలో, కన్నీటిలో ఉంటే మీకంటే ఎక్కువ బాధపడేది ఎవరో? మళ్ళీ చెప్పారండి, ఒకసారి చప్పలు కొట్టుకోండి. మీకు మీరే కరెక్ట్ సమయాన్ని కొట్టారన్న. మీరు పరమ తండ్రి. ఇప్పుడు సాధారణంగా న్యాయంగా మాట్లాడుకుందాం. బయట ఎవరో పిల్లడు ఆకలితో ఉన్నాడు అనుకోండి, నేను అంతగా ఫీల్ కాను. మన పిల్లడు ఆకలితో ఉన్నాడంటే మనం చాలా ఏదో విధంగా పెట్టాలని ప్రయత్నం చేస్తాం. మీరు పరమ తండ్రికి బిడ్డలుగా ఉంటే మీకేదైనా ఇబ్బంది వస్తే మీకంటే ఎక్కువగా బాధపడేది పరమ తండ్రి. కాబట్టి మనం ముందు ఆ తండ్రి బిడ్డల అనుబంధం దేవునితో మనం ఏర్పరచుకుంటే మన గురించి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరమే లేదనిపిస్తుంది నాకు. ఇతరుల గురించి ప్రార్థన చేస్తే చాలు. మన గురించి మన పిల్లలు మనల్ని అన్నం పెట్టమని అడుగుతారా?
తినరా బాబు అంటే తినకుండా పరిగెడుతుంటే ఆడికి నేను లంచం ఇచ్చి అన్నం తినిపించవలసి వచ్చింది ఆ రోజు నేను. అప్పుడు నా భార్య చెప్పింది, ఏమండి ఆడ అలా తిండు, వీడికి అన్నం తినిపించడం కోసం ఇదిగో నేను ఎన్ని కొనిపెట్టా, పావురాలు, కుందేళ్ళు, చిలకలు, లవ్ బర్డ్స్, పప్పీస్, ఏమంటారు రెడ్ గోల్డ్ ఫిష్, అది తీసి ఇదిగో ఇది కుందేలు ముద్ద అంటే అది తింటాడు, ఇది చిలక ముద్ద తిన్నాడు, ఇదిగో ఇది గోల్డ్ ఫిష్ ముద్ద అని తినేసాడు. ఇదిగో చిలక ముద్ద, మమ్మీ చిలక ముద్ద పెట్టేసావు, పెట్టేశాను ఇదిగో అని ఇలాగా పెడితే అప్పుడు తింటాడు అన్నమాట. పిల్లవాడికి అన్నం తినిపిస్తే మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో మన గురించి కూడా దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటాడు ఎప్పుడైతే మనం దేవునికి బిడ్డలుగా ఉంటాము. సో యోబు, ఇది యాకోబు పత్రిక 5:16 చదవండి. యాకోబు పత్రిక 5:16. ఒకరితో ఒకడు ఒప్పుకున్నది మీకు స్వస్థత కలుగునట్లు. మీకు స్వస్థత కలగాలంటే మీరేం చేయాలి? ఎవరి గురించి ప్రార్థన చేసుకోవాలి? ఇతరుల గురించి ప్రార్థన చేస్తుంటే మనకు స్వస్థత కలుగుతుంది. చాలా చక్కని రహస్యం ఇది, మీరు పాటించండి. మీరు ఎప్పుడైతే ఇతరులను ప్రేమిస్తారో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఓకే, సో మొట్టమొదటిది విధేయత చూపించాలి దేవునికి, రెండోది కన్నీటి ప్రార్థన చేయాలి, మూడోది ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయాలి. ఓకే, నాలుగో విషయం మీకు అందరికీ కంఠస్థం వచ్చినటువంటి 133వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. తర్వాత లాస్ట్ వచ్చిన చదవండి. ఆశీర్వాదము శాశ్వత జీవము ఎచ్చట ఉండాలి. ఎచ్చటైతే ఐక్యత కలిగి ఉంటుందో. అసలు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో అస్సలు లేనిది ఏంటంటే ఈ ఐక్యత. ఈ ఐక్యత అనేది లేదు. రకరకాల డిఫరెన్సెస్. నేను మంచి గవర్నమెంట్ ఉద్యోగిని, వీడు పొలం పని చేసుకుంటాడు. నేను పలానా కులం, వీడు పలానా తక్కువ కులం. నేను పలానా మంచి చర్చికి వెళ్తాను, వీళ్ళు చిన్న చర్చికి వెళ్తారు. ఇలా రకరకాల డిఫరెన్సెస్ పెట్టుకుని భారతదేశంలో ఇలాగున్నది. విదేశాల్లో కూడా నల్లవాళ్ళు తెల్లవాళ్ళు, అక్కడ నల్లవాళ్ళు అంటే చాలా నిరసన భావం వాళ్ళకు ఉంటుంది. సో మనం ఐక్యత కలిగి ఉండాలి. నేను ఐక్యత ఎందుకు ఉండలేదంటే ఎవరికి వాళ్ళే నేను గొప్పవాళ్ళు అనుకోవటం వల్ల. ఓకే, ఇప్పుడు నా దగ్గర 3 తాళ్ళు ఉన్నాయి. ఒక తాడు చూస్తే చాలా చిన్నగా ఉంది, ఈ తాడుని ఎంత లాగినా సరే పెద్దగా కాదు. ఒకటి చూస్తే చాలా పొడవు ఉంది, ఒకటి చూస్తే ఇంకా పొడవు ఉంది. మనలో కొంతమంది ఇట్లా ఉంటారు, చాలా పొట్టిగా, కొంతమంది చాలా పొడవుగా ఉంటారు, కొంతమంది చాలా పేదవాళ్ళు ఉంటారు. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. కొంతమంది చాలా పేదవాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా ధనవంతులు ఉంటారు, కొంతమంది అస్సలు చదువుకున్న ఉంటారు, బాగా చదువుకున్న ఉంటారు. దేవుని దృష్టిలో ఎట్లా ఉంటారు? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 3 తాళ్ళని సమానంగా పట్టుకుంటాను. ఓకే, 3 తాళ్ళు సమానంగా ఉన్నాయండి. ఇది కూడా సమానం, 3 తాళ్ళు సమానంగా ఉన్నాయి. ఓకే, ఉన్నాయా? కింద లేవా? ఓకే ఓకే, కింద నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు వినపడుతుంది లేదా? పైన క్రింద. ఓకే, పైన క్రింద సమానం పడుతుంది. సో దేవుని దృష్టిలో పైన మధ్యలో లేవు కదా, మధ్యలో కూడా చదువు, మధ్యలో కూడా. సో దేవుని దృష్టిలో అందరూ సమానమే. నువ్వు బాగా చదువుకున్నా, ఆస్తి ఉన్నా లేకపోయినా దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఈ తేడాలు ఎవరు పెట్టుకుంటారో మనమే పెట్టుకుంటాం. ఇదిగో వీడికి చాలా ఆస్తి ఉంది అని ఒకరి గురించి మనం అనుకుంటాం. ఓకే, లేకపోతే వీడు అసలు చదువుకోలేదు అని ఒకరి గురించి అనుకుంటాం, లేకపోతే వీడు చాలా పేదవాడు అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి మనం ఏ విధమైన అహంకారం పెట్టుకోకూడదు. మనం అంబానీకి చాలా డబ్బులు ఉన్నాయి అనుకుంటాం, అతనికి ఏమైనా 4 చేతులు ఉంటాయా, 4 కళ్ళు ఉంటాయా? మనకున్నట్టుగా ఉంటుంది. నన్ను వస్తే రక్తం వస్తుంది, అతని కోసం రక్తం వస్తుంది. మనుషుల దృష్టిలో మాత్రం వీడు పొట్టిగా ఉన్నాడు అనుకుంటాం, వీడు చాలా పొడుగ్గా ఉన్నాడు అనుకుంటాం, వీడు ఇంకా పొడుగ్గా ఉన్నాడు అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఓకే, కాబట్టి మనం నేను గొప్పవాడిని అని అనుకుంటేనే మీకు ఐక్యత పోతుంది. నేను అందరూ సమానమే అనుకుంటే మీరు ఐక్యత ఉండొచ్చు. బైబిల్లో ఈ అహంకారం ఉన్నవాడు ఒకడు చాలా నష్టపోయాడు. ఎవరంటే పరిసయ్యుడు, సుంకరి. ఈ పరిసయ్యుడు, సుంకరిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఐక్యత కలిగి ఉండాలి అంటే ఏ విధమైనటువంటి డిఫరెన్స్ పెట్టుకోకూడదు.
మనం అనుకుంటాం నేను చాలా గొప్పవాడిని. పెద్ద పెద్ద చర్చెస్లో వాళ్ళు కూడా అట్లా అనుకుంటారు. ఈ చిన్న చర్చ్ అండి మీది, చాలా చిన్న చర్చ్ కదా, 40-20 కూడా లేదు, 40-15 ఉంటుంది అంతే. నాది ఒకేసారి 1,00,000 మంది కూర్చునే చర్చి అని ఒక పాస్టర్ గారికి కొంచెం గర్వంగా అహంకారంగా చెప్పుకుంటారు. ఇది క్రైస్తవులకి కూడినటువంటి పని. మీరు చిన్న మంద భయపడకుడు అనే మాట చదివారు కదా బైబిల్లో, చిన్న మంద భయపడకుడు. మరి బైబిల్ ఎక్కడన్నా పెద్ద మంద అనే మాట ఉందా? దెక్కపల్లిలో ఉంటుంది, పందుల పెద్ద మంద వేయిచుండేనని ఉంటుంది. పందుల పెద్ద మంద వేయిచున్నది. కాబట్టి మీరు చిన్న మంద అంటే చాలా గ్రేట్ అన్నమాట. ఓకే, దేవుడు చిన్న మంద భయపడకూడదు. ఓకే, ఈ ఈ ఐ అనే అక్షరం, నేను అనే అక్షరం అహంకారం. ఇప్పుడు సిన్ అనే మాట ఉన్నది, ఇందులో మధ్యలో ఉన్నది ఏంటంటే ఐ. నేను గొప్పవాణ్ణి అని అనుకుంటే ఈ అయ్యే. ఇప్పుడు పరిసయుడు సుంకరి కథలో పరిసయుడు ఏమనుకున్నాడంటే, నేను మంచివాడిని, నేను దొంగతనం చేయట్లేదు, వీళ్ళలాగా నేను దొంగతనం చేయట్లేదు, వీళ్ళలాగా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, ధర్మశాస్త్రం అంతటినీ పాటిస్తున్నాను అని ఎప్పుడు కూడా నేను నేను ఆ ప్రార్థనలో అన్ని కూడా నేను అనే మాట ఎక్కువ ఉంటుంది. సో ఈ ఐ ఉంటే మీలో ఐక్యత ఉండదు. ఐ అనే మాట మర్చిపోండి, నేను అనే మాట మర్చిపోండి. మనం అందరం ఒకటే. నేను గొప్పవాడిని అని అనుకుంటే మీరు పతనం అయిపోయినట్టే. నేను మంచి తెలివైన వాడిని, నేను మంచి పెద్ద సంఘానికి నేను కాపర్ని అని అనుకుంటే మీరు జీరో అయిపోయి. ఈ ఐ స్థానంలో మీరేం చేయాలంటే జీరో పెట్టుకోండి. అప్పుడు మీరేమవుతారంటే దేవునికి మీరు సిన్నుగా ఉంటాకి ఇష్టపడతారా, దేవునికి సన్నగా ఉంటాకి ఇష్టపడతారా? సో దేవునికి సన్నగా ఉండాలంటే మీరు ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి, ఎంత ఐక్యత కలిగి ఉండాలో కొంచెం తెలుగు చదువుతూ వచ్చిన అబ్బాయి ఎవరైనా స్టేజ్ మీద రండి ప్లీజ్. తెలుగు చదువుతూ వచ్చిన అబ్బాయి. ఎవరికి రాదా పాప? నీకు వచ్చా? తెలుగు చదువుతూ వచ్చా? అక్కడ బైబిల్ అక్కర్లేదు, మీరు ఒక్కరు వస్తే చాలు. అక్కడి నుంచో బ్రదర్. ఓకే, సరే. ఇప్పుడు ఐక్యత ఎంతగా ఐక్యత ఉండాలో నేను ఒక చిన్న తెలుగు చదువుతూ వచ్చు కదండి, ఇక్కడ నుంచో ఇది చదవండి. ఓకే, ఇప్పుడు బైబిల్లో నా దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయి. ఎట్లాగా ఐక్యత కలిగి ఉండాలో ఒక చిన్న మ్యాజిక్ ద్వారా చూపిస్తాను. కొంచెం అసమానం ప్రసంగం కాదు, మధ్య మధ్యలో మ్యాజిక్ చేస్తే కొంచెం మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒడిస్సాలో ఉపయోగించింది ఎవరు? దావీదు. ఓకే, ఇప్పుడు ఒడిస్సాలు ఇక్కడ పెడుతున్నాను. ఒకవేళ తెలుగు చదువుతాను రాకపోతే ఇది ఒకే కలర్. ఓకే, సో దావీదు ఇక్కడ పెడతాను, 2 సెపరేట్ చేస్తాను. ఒడిస్సా ఇక్కడ పెట్టాను, దావీదు ఇక్కడ పెట్టాను. యేసు ప్రభు ఎవరు? రక్షకుడు. ఓకే, సో యేసు ప్రభు అక్కడ పెట్టాను, రక్షకుడు ఇక్కడ పెట్టాను. యోనా చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? చేప. ఓకే, తిమింగలం అని రాశారు. ఓకే, యోనా తిమింగలం. ఓకే, ఓడ చూస్తే మీరు ఆగండి. ఓడ చూస్తే మీకు ఎవరు గుర్తొస్తారని? బైబిల్లో ఓడ కట్టింది ఎవరు? నోహు. ఓకే, నోహు అన్నాడా యోనా అన్నాడా? నోహు అన్నాడా? ఓకే, అపవాది ఎవరంటే వాడు అన్ని అబద్ధాలు చెప్తాడు. నా మోషే సముద్రాన్ని దేంతో పైలు చేశాడని? కరెక్ట్. ఓకే, రైట్. అన్న 5 రెట్లు చూస్తే నీకు పాప నువ్వు చెప్పమ్మా, 5 రెట్లు చూస్తే ఏంటిది సడన్గా పెరిగింది? నేను అట్లా రాకూడదా? ఓకే, 5 రెట్లు చూస్తే నీ కాంబినేషన్ ఏం గుర్తొస్తుంది? 5 రెట్లకి నీకేం కావాలి? 2 చేపలు. వెరీ గుడ్. రాత్రి హైదరాబాద్ లో చేస్తూ ఒక అబ్బాయిని అడిగాను, 5 రెట్లు చూస్తే ఏం గుర్తొస్తుంది నీకని అడిగాను. కిసాన్ జామ్ గుర్తొస్తుంది అన్నారు. ఎందుకంటే 5 రెట్లు తింటే కిసాన్ జామ్ కావాలి కదా. 2 చిన్న చేపలు కరెక్ట్. ఓకే, ఇప్పుడు 7 ఇక్కడ పెట్టాను, 7 ఇక్కడ పెట్టాను, 7 ఇక్కడ పెట్టాను. బ్రదర్ ఇది దీని మీద పెట్టనా, ఇది దీని మీద పెట్టనా? నువ్వు సాయంత్రం 5 లోపల చెప్తే చాలు.
ఇక్కడ ఇక్కడ నుంచి నేను అటు వెళ్తే దగ్గర ఇది దీని మీద పెట్టినా ఇది దీని మీద పెట్టినాను పెట్టిన తర్వాత ఎన్నో కొన్ని తీసుకుంటున్నా ఇక్కడ పెడుతున్నా మిగిలిన తీసి దీని మీద పెడుతున్నా మీరు కూడా పెట్టండి ఎన్నో కొన్ని తీసి ఇక్కడ పెట్టండి ఎన్నో కొన్ని తీసి ఇక్కడ పెట్టండి ఓకే మిగిలిన ఎన్ని దాని మీద పెట్టండి ఇది తీసి దీని మీద పెట్టండి ఓకే పెట్టారు కదా ఓకే ఇంకోసారి మళ్ళీ తీసి ఇక్కడ పెట్టండి ఎన్నో కొన్ని మీకు అంటే బాగా కలిపేస్తాం పైకి లేపండి ఇక్కడ పెట్టండి మిగిలిన ఎన్ని దీని మీద పెట్టండి ఓకేనా ఇంకోసారి కలుపుతారా కలపండి మీకు తృప్తిగా ఉండేది కదా వద్దా ఓకే ఇప్పుడు నేను మీకు 7 ఇస్తాను 7 కాల్స్ ఇస్తాను ఓకే మీరు నేనేం చెప్తానో అది చేయాలన్నమాట ఓకే నేను ఏం చెప్తానో చేయండి నా దగ్గర 1 2 3 4 5 6 7 ఉన్నాయి మీ దగ్గర 7 ఉన్నాయి మీకు ఇది కావాలి ఇది కావాలా తీసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పరిశుద్ధమైన అనే మాట ఉంది ఇలా పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ అంటే పరిశుద్ధమైన అనే మాట ఉంది ప్రతి అక్షరానికి పైనుంచి ఒక కార్డు తీసి అడుగుని పెట్టాలి మీరు పెడతారా నేను పెట్టినా నన్ను పెట్టమని నేను పెడతాను మీరు పెడతాను మీరు పెట్టండి పాకి మీరు పెడతారా నేను పెట్టినా పెట్టండి తీసి అడుగుని పెట్టండి అంతే ఓకే రీకి మీరు పెడతారా నేను పెట్టినా తీసి ఇలా పెట్టుకోండి ఇది షూకి ధాకి మీరే పెట్టచ్చు మీ ఇష్టం ధాకి పెట్టండి ధాకి పెట్టారు మైకి నేను పెట్టినా ఓకే నాకి ఓకే ఇష్టం వచ్చిన పెట్టారు కదా నేనేం చెప్పలేదు కదా మీ పై కార్డు తీయండి మీ పై కార్డు చూపించిన వాళ్ళకి 2 మ్యాచ్ ఓకే మీ ఇష్టం వచ్చిన కల్పిస్తారు మీ ఇష్టం వచ్చింది తీసారు నేనేం మీకు పలానా తీయమని చెప్పలేదు కానీ ఇక్కడ కొంతమందికి డౌట్ వచ్చింది బంటి గారికి ముందే చెప్పేశాడు అలాగే చేయమని చెప్పి అసలు ఈయనతో నేను అసలు ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు నన్ను ఎప్పుడైనా చూసారా ఇప్పుడు నన్ను నిద్రపోతున్నారా ఇప్పుడు దగ్గర అది ఓకే బాబు నువ్వు నిలబడమ్మా అక్కడ అమ్మోళ్ళ నుంచి ఇక్కడ దైవవాక్యం అనే మాట ఉంది దైకి నేను పెట్టాలా ఆ అన్నయ్య పెట్టాలా చెప్పు దైకి ఎవరు పెట్టాలి నువ్వు అచ్చి వదిలేసి నేను పెట్టాలంటే రైట్ హ్యాండ్ చాపు ఆ అబ్బాయిని చూడండి లెఫ్ట్ హ్యాండ్ చాపితే ఈయన చెప్తాడు రైట్ హ్యాండ్ చాపితే నేను దైకి ఎవరు పెట్టాలి దైకి నేను ఓకే దై వాకి ఎవరు పెట్టాలి అన్ని ఆయనే పెట్టచ్చు అన్ని నేనే పెట్టచ్చు నీ ఇష్టం అనమాట వాకి నేను క్యాకి నేనే మూకి ఆయన ఓకే నా పై కార్డు చూస్తే తిమ్మింగలు వచ్చింది మీ పై కార్డు చూపించండి అన్న చైర్లో కూర్చున్న ఆయన మీరు నిలబడండి అక్కడ నిలబడండి పర్లేదు బ్రదర్ ఇప్పుడు ఇక్కడ సాతి లేననే మాట ఉంది నేను పెట్టాలా అన్నయ్య పెట్టాలా ఓకే సా పెట్టారు టీ ఎవరు పెట్టాలని నన్ను వీళ్ళు కొంచెం షుగర్ తక్కువైంది టీ అంటే ఈ టీయా నేను ఆ టీ అనుకున్నాను ఆ టీ పెట్టమన్నారేమో షుగర్ ఓకే టీ పెట్టేశారు లేకి నేను నీకి అన్నయ్య ఓకే నా పై కార్డు చూస్తే అపవాది ఈ పై కార్డు చూస్తే అబద్ధి ఓకే ఈ తెలుగు చదవడం లేకపోతే 2 ఒకే కలర్ ఓకే సిస్టర్ గారు మీరు చెప్పండి కూర్చుని చెప్పండి పర్లేదు చెప్పండి ఇప్పుడు ఇక్కడ గ్రంథము ఉందండి నేను లెఫ్ట్ హ్యాండ్ చెప్తే ఆయన అక్కడ చూడు గ్రంథే ఏం చెప్పారు పెట్టారు ఒకటే గ్రమ్ పెట్టారు దాకి నేనండి మూకండి ఆయన ఓకే నాది దావీదు వచ్చిందండి పై తీయండి ఓకే సరే తర్వాత అది చెప్పండి అది మీరు చెప్తారా అదికి ఆకి మీరు పెడతారా నేను పెట్టినా ఆకి నేను పెట్టాను దీకి పెట్టాను ఓకే నా పై కార్డు చూస్తే ఓడ ఓకే మీరు చెప్పే తల్లి కూర్చుని చెప్పండి ఇక్కడ మార్పు లేనిది ఉందండి నేను పెట్టాలా అన్నయ్య పెట్టాలి మాకి నేను ఓకే మాకి తర్వాత అక్షరం నువ్వు పెట్టు మాకు లేకండి నీకి నేను నీకు పెట్టాను
దీ కూడా నేనే. ఓకే, నా పై కార్డు చూస్తే రక్షకుడు, నీ పై కార్డు ఓకే. మిగిలిపోయింది 5 రెట్లు కిసాన్ షాప్. ఓకే, థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. ఇంత మంచి మ్యూజిషియన్ పెట్టి నన్ను ఎందుకు పిలిచారండి? అన్ని మ్యాచ్ ఓకే. సో ఇవన్నీ ఏ విధంగా మ్యాచ్ అయినాయో మనం కూడా ఏ విధమైనటువంటి అహంకారం పెట్టుకోకుండా ఐక్యత కలిగి ఉండాలి. అది చెప్పడానికి సరే ఇది ఒక చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. సో ఐక్యత కలిగి ఉండాలి, ఏ విధమైన డిఫరెన్స్ పెట్టుకోకూడదు. నేను ఫలానా క్యాస్ట్ అని కానీ, ఫలానా ఉద్యోగం అని కానీ, ఫలానా చర్చికి వెళ్తానని కానీ, నాకు బాగా ఆస్తి ఉందని కానీ ఇట్లాంటివి పెట్టుకోకూడదు. పరలోక రాజ్యం గురించి ఒక వర్ణన బైబిల్లో ఉంది. అదేంటంటే ఇక్కడ రోడ్లన్నీ మట్టి రోడ్లు లేక సీసీ రోడ్లు, పరలోక రాజ్యంలో రోడ్లన్నీ కూడా బంగారంతో చేపట్టాయి. ఇట్లాంటి బంగారపు వీధుల్లో వెళ్ళాలని మనం ఆశిస్తాం, కానీ మన పాపాలు ఇట్లా నల్లగా అడ్డుగా వచ్చేస్తాయి. దానికి పరిష్కారం ఏంటంటే యేసు ప్రభువు వారు తన రక్తాన్ని మన నిమిత్తం ధారపోశారు, మనల్ని ఈ విధంగా పవిత్రంగా మార్చారు. అనుదినము ఆయనలో ఎదగటానికి ఆయన పరిశుద్ధాత్మ అనుగ్రహించారు. సో ఒకరోజు నేను చనిపోయినా లేక ప్రభు వచ్చినా నేను పరలోక పట్టణానికి వెళ్ళగలను. ఓకే, సరే. మన మొట్టమొదటి పాయింట్, విధేయత కలిగి ఉంటే దేవుని చేత ఆశీర్వదించబడతాం. రెండోది, కన్నీటి ప్రార్థన చేస్తే దేవుని చేత ఆశీర్వదించబడతాం. మూడోది, ఇతరుల నిమిత్తం ప్రార్థన చేస్తే దేవుని చేత ఆశీర్వదించబడతాం. నాలుగోది, ఐక్యత కలిగితే దేవుని చేత ఆశీర్వదించబడతాం. ఇప్పుడు 6వ పాయింట్ చదువుదాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ చివరి పాయింట్. నేను ఇంకా 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెని కుమ్మరిస్తాను. ఇది మాటలు చెప్తుంటే కొంతమంది మనసులో అనుకుంటారు, మనోహర్ గారు మీరు విధేయత చూపించమన్నారా? ఓకే, ఇంకా విధేయత చూపిస్తా. కన్నీటి ప్రార్థన, రోజు 2 గ్లాసుల నిండా కన్నీటి కారుస్తాను. తర్వాత ఐక్యత, అసలు ఇంకెవరితో దెబ్బలాట పెట్టుకున్నాను. ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయమన్నారా? ఇదేదో చాలా కష్టమని చెప్తున్నారండి. ఏంటండి ఇది? దశమ భాగం దేవునికి ఇవ్వాలని. ఓకే, నన్ను శాంతిరాజు గారి ఇంట్లో పెట్టారండి. శాంతిరాజు గారి ఇంట్లో నేను పొద్దున్నే ట్రైన్ దిగి వారి ఇంటికి వెళ్ళి పడుకోగానే పొద్దున్నే ఆయన వచ్చి, బ్రదర్ కాఫీ త్రాగండి అని చెప్పేసి మంచి కాఫీ ఇచ్చారు. కాఫీ త్రాగిన తర్వాత కప్పు చూస్తే చాలా బాగుంది. ఆ కప్పు కడిగేసి నా బ్యాగ్లో పెట్టేసుకున్నాను. నన్ను శాంతిరాజు గారు రెండోసారి రానిస్తారా అని చెప్పండి, మీరేమనుకున్నారు చెప్పండి. శాంతిరాజు గారు ఇంటికి వెళ్ళాను, మళ్ళీ విన్నారా లేదో చెప్పింది. వారు పొద్దున్నే కాఫీ ఇచ్చారు. కాఫీ త్రాగిన తర్వాత కప్పు చాలా బాగుందని నా బ్యాగ్లో పెట్టుకున్నాను. రెండోసారి శాంతిరాజు గారు వాళ్ళ ఇంట్లో నేను ఉంటానంటే, పనుకుంటానంటే నన్ను ఇంటికి రానిస్తారా? రానివ్వరు. కరెక్ట్గా చెప్పేశారు. శాంతిరాజు గారు తెలుసండి మీకు? ఆయన సంగతి మీకు, ఆయన హృదయం మీకు బాగా తెలుసా? అంత ఖచ్చితంగా చెప్పేస్తారు ఏంటండి? సరే, శాంతిరాజు గారి సంగతి వదిలేయండి. ఆయన ఇటువంటి మీకు తెలియదు కదా. మీ ఇంటికి వస్తాను అనుకోండి, నేను మీ ఇంటికి వస్తాను, ఆయన సంగతి వదిలేసాను. మీ ఇంటికి వస్తాను, మీరు నాకు కాఫీయో మంచినీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్ళు నేను తాగిన తర్వాత ఆ గ్లాస్ నేను తీసుకుంటే నన్ను మళ్ళీ రానిస్తానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నిజంగా చెప్పండి, ఎవ్వరూ రానివ్వరు. మన ఇంట్లో దొంగతనం చేసుకుని మన ఇంటికి రానిస్తామా? రానివ్వ. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, దశమ భాగం ఎవరిదండి? దేవుడి. ఆయనకి ఇవ్వకుండా మనం దొంగిలిస్తున్నాం కదా, ఆయన ఇంటికి మనం రానిస్తాడా? షూర్. మీరు మన పరలోకం వెళ్ళాలని అనుకుంటున్నామా వద్దా? ఆయన ఇంటికి వెళ్దాం అనుకుంటున్నామా వద్దా? మన జీవితంలో ముఖ్యమైన అంతిమ లక్ష్యం, అల్టిమేట్ గోల్ ఏంటంటే పరలోక రాజ్యంలో దేవుని ఇంటికి వెళ్ళటమే కదా. మరి ఆయన ఇంటికి దొంగతనం చేస్తుంటే, ఆయన వస్తువులు మనం దొంగిలిస్తూ ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఒక 50 రూపాయల కప్పు శాంతిరాజు గారు ఫోన్లే అన్నయ్యకి ఇష్టపడ్డాడు, పాస్టర్ తీసుకొని 50 రూపాయల కప్పు పెట్టుకునిలే అని అనుకోవచ్చు కదా ఆయన. అది కూడా మీరు అబ్బాయి మేమైతే అనుకోవట్లగా దుబ్దమన్న ఒక కప్పు అని ఇంత ఖచ్చితంగా మీరు చెప్తుంటే, 50 రూపాయలు మనం దేవుని కోసం, ఒక ఫ్రెండ్ అదే ఒక అబ్బాయి వచ్చి మన ఇంటికి వచ్చి 50 రూపాయల కప్పు ఎత్తుకెళ్తే రానివ్వము అని చెప్పినప్పుడు
దేవుని డబ్బులు ప్రతి నెల మనం దొంగిలిస్తుంటే ఆయన ఇంటికి మనం రాణిస్తాడా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఓకే, అంచేత బైబిల్లో ఉంటుంది. మీరు ఎవరిది ఇప్పుడు శాంతిరాజు గారి ఇంట్లో నేను దొంగిలించాను అనుకోండి, పోనీలే 10 రూపాయల కప్పు 50 రూపాయల కప్పు పోనీలే అని అనుకోవచ్చు. ఆయన జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం. అది అక్కడ మాత్రం మనం దొంగతనం చేయదు. ఎవరింట్లో చేసినా సరే ఆయన క్షమించవచ్చు. ఫోన్లే పాపం అది ఇష్టపడ్డాడు తీసుకుని, బ్రదర్ కావాలంటే తీసుకో బ్రదర్, పర్లేదు నేను కొనుక్కుంటాను అనుకోవచ్చు. కానీ దేవుని దగ్గర మనం అట్లాంటి అని మనం చేయకూడదు. దేవునికి ఇవ్వాల్సింది క్రమంగా మనం ఇవ్వాలన్నమాట. సో మనం దేవునికి ఏమి ఇవ్వాలి, ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం. ఏదో డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటారు. దేవునికి మనం ఇవ్వాల్సిన విషయాలు ఏంటంటే 5 విషయాలు ఉన్నాయి. ఒక చిన్న మ్యాజిక్ ద్వారా మీకు అర్థమయ్యేలా చెప్తాను. దేవునికి మనం 5 విషయాలు ఇవ్వాలి. ఏంటంటే ఫస్ట్ మనం దేవుడికి సమయం ఇవ్వాలి. మన సమయం అంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే టీవీ సీరియల్స్ చూస్తానికి, వాట్సాప్లో లేకపోతే చాటింగ్లో, లేకపోతే ఫ్రెండ్స్తో బాతగానే కొడటానికి ఇలాగ టైం వేస్ట్ చేస్తున్నాం. మనం బైబిల్ చదవటానికి, ప్రార్థన చేయడానికి మన సమయాన్ని వినియోగించకపోతే అది వృధా చేసిన వాళ్ళు అవుతాం. తర్వాత దేవుడు మనకి ఎంతో జ్ఞానం ఇస్తున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నామంటే నేను జాబ్ సంపాదించుకున్నట్లుగా, నేను సుఖంగా బ్రతకనట్లుగా అని ఆలోచిస్తున్నాం. కానీ ఈ జ్ఞానాన్ని ఉపయోగించి ఇతరులకు సువార్త ఎట్లా ప్రకటించాలి అని ఆలోచించకపోతే ఆ జ్ఞానాన్ని వృధా చేసిన వాళ్ళు అవుతాం. తర్వాత దేవుడు మనకి ఎంతో శారీరకమైన శక్తిని ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి అంటే పక్క వాళ్ళకి కూడా వినపడకుండా హల్లెలూయా అని చెప్తారు చాలా మంది. ఆమెను చెప్పండి అంటే మెల్లిగా ఆమెను అంటారు. మా తెనాల్లో మా ఇంటి ముందు దాన్ని ఏమంటారు, మున్సిపాలిటీ పంపు ఉంటుంది అనమాట. పొద్దున్నే అందరూ బిందులు పెట్టేస్తారు వరుసగా. నేను చక్కగా ఏసీ రూమ్లో తలుపు వేసుకుని ఏసీ వేసుకుని పడుకుంటాను. ఇక్కడ బిందె నేనే పెట్టానని అరుస్తుంది ఒక ఆంటీ గారు. ఆవిడ అరుపుకి నాకు మెలకు వచ్చేస్తుంది. ఏసీ రూమ్లో పడుకున్నాను నేను, మెలకు వచ్చేస్తుంది. అక్కడికి మాత్రం అంత గట్టిగా అరుస్తారు. దేవుని సన్నిధిలో కొంచెం నోరు పెగలరు. చిన్నపిల్లలు ఎవరన్నా మీ ఇంట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టరా అంటే నువ్వు తెచ్చుకోవా అని అంటున్నారు. అలా కాకుండా మన శారీరక ఇతరులను కొట్టడానికి గిలటానికి కాకుండా మంచి పనుల కోసం మన శారీరక శక్తిని ఉపయోగించకపోతే వృధా చేసుకుంటాం. తర్వాత దేవుడు మనకి ఎన్నో తలాంతులు ఇస్తున్నాడు. చక్కగా పాడగలం, సండే స్కూల్ చెప్పగలం, కీబోర్డ్ వాయించగలం, ప్యాడ్స్ కొట్టగలం, పాటలు పాడగలం. మనకింతలే ఇక్కడ ఆదివారం వెళ్ళి ముందొచ్చి కొంచెం చేపలు పరవటం, అయిపోయినాక చేపలు మడత పెట్టడం, ఇది శుభ్రం చేయడం, బూజు చేయడం, దులపటం, నాకెందుకు ఇదంతా ఎవడో చేసుకుంటాలే అని అనుకోకుండా ఇది దేవుని మందిరం నా బాధ్యత అని మనం చైర్స్ని ఆర్డర్లో పెట్టుకోవటం, వచ్చిన వాళ్ళకి కొద్దిగా నీళ్ళు ఇవ్వటం, కొత్తగా వచ్చిన వాళ్ళని పలకరించడం, పక్కింటి వాళ్ళని ఇన్వైట్ చేయటం. అరే ఈరోజు మా చర్చికి ఒక మంచి మ్యూజిషియన్ వచ్చాడు, మ్యాజిక్ చేస్తాడంటే చూద్దాం రా అని చెప్పి వాళ్ళు సినిమాకి రమ్మని పిలుస్తారు, పార్క్కి వెళ్దామని రమ్మని పిలుస్తారు వాళ్ళు. మనం చర్చికి రమ్మని మనం పిలవడానికి మనం మొహమాట పడతాం ఎందుకు? సో మన తలాంతుల్ని దాచిపెట్టకుండా, కొంతమంది భూమిలో పాతి పెడతారు, అట్లా పాతి పెట్టకుండా మనం దేవుని కోసం ఉపయోగించాలి. చివరిగా దేవుడు మనకి ఎంతో ధనం ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన ధనాన్ని మనం దేవుని కోసం ఉపయోగించాలి. అట్లా వినియోగించకపోతే దాన్ని కూడా వృధా చేసి వాళ్ళతాం. అప్పుడు దేవుడు ఇచ్చిన సమయము, ధనము, జ్ఞానము మన కోసం వినియోగించుకుని మన జీవితం ఈ పువ్వు లేని బొకేలా అయిపోయింది. దీనికి పువ్వులు ఉంటే బాగుందా లేకపోతే బాగుందా? చూడటానికి బాగోలేదు కాబట్టి దీనిపైన నాకు కవర్ వేసేస్తాను. అయితే గత కాలం అంతా కూడా దేవుడు ఇచ్చిన వాటిని మన కోసం వినియోగించుకుని మనం దేవునికి ఏమి ఇవ్వకపోయినా ఆయన చాలా కరుణామయుడు కాబట్టి ఆయన మనకు మరలా ఇచ్చినాడు. ఇక నుంచైనా సరే దేవుడు ఇచ్చినటువంటి దేవుడు ఇస్తున్నటువంటి విషయాల్ని దేవుని కోసం వినియోగించమని మీకు మనవి చేస్తున్నాను. సో ఈ 5 విషయాలు మన దేవునికి ఇస్తే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. సో చాలామంది మనసులో అనుకుంటారు మీరు దేవునికి ఇస్తే మనకు తక్కువైపోతుంది కదా అనుకుంటారు. దేవునికి ఇస్తే మనకి ఏమీ తక్కువైపోదు. దేవునికి ఇచ్చే కొద్ది దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఒక చిన్న ప్రశ్న వేస్తాను. పాప నీ దగ్గర 6 రూపీస్ ఉన్నాయనుకో, 6 రూపీస్లో 3 రూపీస్ దేవునికి ఇచ్చేసావు, ఇంకా ఎన్ని ఉంటాయి నీ దగ్గర? చాలా కష్టమైన ప్రశ్న కదా. ఈ పేపర్ కూడా అవుట్ అయిపోయింది ఇక్కడ. నువ్వు నాలాగే సైన్స్లో వీక్. సైన్స్ అంటారా, సోషల్లోనా? ఓకే, 3 రూపీస్. ఓకే ఏమ్మా, 6లో 3 పోతే ఎంతో తెలీదా? ఎంత? 4. ఓకే ఓకే ఇప్పుడు నేను
అది స్కూల్లో నేర్చుకున్న లెక్కలు. ఇప్పుడు నేను దేవుని లెక్కలు చెప్తాను. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఒక ఒక గ్లాస్ ఉంది. ఈ గ్లాసులో ఎన్ని ఉన్నాయి నువ్వు నాతో కలిసి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయి? 6. ఈ 6 రూపీస్ నా దగ్గర ఉన్న ఇట్రమ్మా తల్లి, నీకు డౌట్ వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ పట్టుకో, కుడి చేత్తో ఒకటి తీసుకో. ఒకటి ఇది ఒకటా రెండా? అంటించానా? ఒకటే ఉందా? ఈ 1 ఇది 1 1 2 3 4 5 6 కదా? డౌట్ లేదు కదా? ఓకే. అని నువ్వు కొంచెం అనుమానంగా చూస్తుంటే నాకు డౌట్ వచ్చింది. ఓకే, ఎక్కడ పెట్టాను? కూర్చోమ్మా. 6 రూపీస్లో నేనేం చేశానంటే దేవునికి 1 2 3 ఇచ్చాను. 6లో 3 రూపీస్ దేవునికి ఇచ్చాను. ఇప్పుడు స్కూల్లో నేర్చుకున్న లెక్కల ప్రకారం ఇంకా నా దగ్గర ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. మళ్ళీ లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 అండ్ 6 దేవునికి ఇస్తే నాకేమి తగ్గుతలేదు. నా దగ్గర మళ్ళీ అన్నీ ఉన్నాయి. ఇంకోసారి చూద్దామా? 1 2 3 మళ్ళీ లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 అండ్ 6 దేవునికి ఇస్తే మనకేమి తగ్గుతలేదు. ఆయన ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ఓకే, ఈసారి నా దగ్గర 6 రూపీస్ ఉంటే నేను దేవునికి ఇవ్వకుండా 3 రూపీస్ పెట్టి ఒక చాక్లెట్ కొనుక్కున్నా. నేను మెజిషియన్ కదా, ఎప్పుడు నా దగ్గర 6 ఉంటాయి. చూడండి, 1 2 ఈసారి 3 ఉన్నాయి. ఎందుకంటే నేను దేవునికి ఇవ్వలేదు, చాక్లెట్ కొనుక్కోవడానికి వినియోగించాను. ఇప్పుడు 3 కూడా ఇందులో వేసాను. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6. ఏమా నువ్వు కూడా సైన్స్లో వీకా నాలాగా? ఓకే సరే, ఇప్పుడు నా దగ్గర 6 ఉంటే నేనేం చేశానంటే 1 2 3 దేవునికి ఇచ్చాను. మళ్ళీ లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 6 ఏం తగ్గుతలేదు. సో దేవునికి ఇస్తే మనకేమి తగ్గవు, దేవునికి ఇచ్చే కొలది దేవుడు. ఇంకోసారి చేయనా? ఓకే, 1 2 3 మళ్ళీ లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 అండ్ 6 దేవునికి ఇస్తే మనకేమి తగ్గవు, దేవునికి ఇచ్చే కొలది దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. సో ఒక చిన్న కథ చెప్పేసి నేను ముగిస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న కథ. మనం చాలామంది దేవునికి ఇస్తానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. దేవునికి ఇస్తే మనకు తక్కువైపోతుంది అనుకుంటారు. ఇప్పుడు మ్యాజిక్ ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే దేవునికి ఇస్తే మనకి ఏమీ తక్కువ కాదు. దేవుడికి ఇచ్చే కొలది దేవుడు ఎంతగానో మనల్ని అభివృద్ధి పరుస్తాడు. మనం దేవుని దగ్గర నుంచి దొంగిలించి తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వస్తాం. సో అలా కాకుండా మీరు ధారాళంగా దేవునికి ఇస్తే, ఇప్పుడు మీరు పొలంలో ఒక్క విత్తనమే వేశారనుకోండి, ఆ ఒక్క చెట్టే మొలుస్తుంది. 10 విత్తనాలు వేస్తే 10 చెట్లు మొలుస్తాయి. అదేవిధంగా మనం ఎంత ధారాళంగా దేవుని సన్నిధిలో దేవునికి మనం ఇస్తామో అంతగా మనం దేవుని దగ్గర నుంచి విపరీతమైనటువంటి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించుకోవచ్చు. సో మనం ఒక చిన్న స్టోరీ చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక పిఠాపురం జమీందార్ గారు రోడ్డు మీద షికారుకి వెళ్తున్నాడంట. షికారుకి వెళ్తుంటే ఒక అబ్బాయి కనిపించాడు కొత్తగా. అరే, నేను ఎప్పుడు ఈ ఊర్లో చూడలేదు, ఎవరు నువ్వు అని అడిగాడంట. అయితే మా నెల్లూరు అండి, అక్కడ ఏం పనులు లేవు, ఏదైనా పని వెతుక్కుందామని ఇక్కడికి వచ్చేసానండి అన్నాడంట. ఈ జమీందార్ చాలా జాలి పడ్డాడు. ఏమన్నా బాగా నీరసంగా మాట్లాడుతున్నావు, పొద్దు నుంచి ఏం తినలేదా అన్నాడు. అయ్యా, రాత్రి నుంచి ఏం తినలేదండి, తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి అన్నాడు. చాలా జాలిపడి, సరే ఓ పని చెయ్యి అని జేబులోంచి 100 రూపాయలు తీశాడు. ఇగో 30 రూపాయలు ఇస్తున్నాను, ఆ హోటల్కి వెళ్ళి టిఫిన్ తిను, ఇప్పుడు ఇంకో 30 ఇస్తున్నా, మధ్యాహ్నం భోజనం చేయి, ఇంకో 30 ఇస్తున్నా, సాయంత్రం కూడా అక్కడ భోజనం చేయి, ఎక్కడన్నా పని వెతుక్కో, దొరికితే సరి, దొరకకపోతే నా దగ్గర నీకు ఏదైనా ఏర్పాటు చేస్తాను అని చెప్పి 30 + 30 + 30 ఎంతమ్మా? 90 ఇచ్చాడు. 10 రూపాయలు జోలు పెట్టుకుని జమీందారు ఇలా వెళ్ళిపోతున్నాడు. వీడు 90 రూపాయలు తీసుకున్నవాడు వీడేం చేశాడంటే, ఆ 10 రూపాయలు కూడా నాకుంటే నాకు సిగరెట్లు పనికి వస్తుంది కదా అనుకుని అటు ఇటు చూశాడు. చూస్తే అక్కడ ఒక రాయి ఉంది. ఆ రాయి కనపడగానే ఆ రాయి తీసుకుని వెళ్ళిపోతున్న జమీందారుని తల మీద టపీయమని కొట్టి, ఆ జమీందారు పడిపోగానే ఆ జోబులో 10 రూపాయలు తీసుకుని వీడు ఇట్లా పారిపోయాడు. ఈ నెల్లూరు వాడు మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడు. దేవుని దగ్గర నుంచి
దశమ భాగం దొంగిలిస్తున్న మనం కూడా అంతే చెడ్డవాళ్ళం. సో ఈ ఈ మనం ఈ 5 విషయాల్లో మనం చేస్తే వాళ్ళందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు, యోబు ఆశీర్వదించబడ్డాడు. వెదజల్లి అభివృద్ధిలోనికి వచ్చిన వారు ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవునికి కాల్గేట్ అని మీరు వాడే టూత్పేస్ట్, దాన్ని తయారు చేసిన ఆయన పేరు విలియం కాల్గేట్. ఆ విలియం కాల్గేట్ గారు లండన్ నుంచి న్యూయార్క్ సిటీకి వచ్చి మొట్టమొదటిగా ఒక సోప్స్ తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టాడు. పెడితే అప్పుడు అందరూ అన్నారు కాల్గేట్ అనే పేరుతో పెట్టాడు. పెడితే నువ్వు నీ దశమ భాగం కరెక్ట్గా దేవునికి ఇచ్చేసేయి అని అన్నాడు. అతను ఇస్తుంటే అతని బిజినెస్ బాగా అభివృద్ధి చెందింది. కాల్గేట్ కంపెనీలో అతను బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా 10% ఏంటి నాకు డబ్బులు బాగా వస్తాయని 20% దేవునికి ఇస్తాం మొదలుపెట్టాడు. 20%, 30%, 40%, అలాగే 90% పెంచుకుంటూ పోయినాడు. 90% దేవునికి ఇస్తూ 10% తాను ఖర్చు పెట్టుకుంటూ తను అనేవాడు, ఈ 10% కూడా నాకు ఖర్చు పెట్టుకోవడానికి టైం సరిపోతలేదు, అంత మిగిలిపోతుంది నాకు అని అన్నాడు. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ప్రపంచ దేశాల్లో 70 దేశాల్లో అత్యధికంగా అమ్ముడుపోయే పేస్ట్ ఏదంటే కాల్గేట్ టూత్పేస్ట్. దేవుడు దాన్ని ఎందుకు అభివృద్ధి చేశాడు? ఒక చిన్న ఫ్యాక్టరీని ఇంత ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అభివృద్ధి పరిచాడంటే అతను దేవునికి ఇవ్వటంలో వెదజల్లి అభివృద్ధిలోనికి వచ్చాడు. సో మీరు కూడా వెదజల్లి అభివృద్ధిలోనికి రావాలంటే మీరేం చేయాలంటే మొట్టమొదటిగా దేవునికి విధేయత చూపించాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, ఇతరుల గురించి ప్రార్థన చేయాలి, ఐక్యత కలిగి ఉండాలి. అది ఏదో నాకు గుర్తు రాలేదు, మీకు గుర్తుందా? ఇవన్నీ ఈజీగా ఉంటాయి, ఇది చివరిదే కొంచెం కష్టం. దాన్ని కూడా మీరు అలవర్చుకోవాలని మీకు మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి మొట్టమొదటిగా స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను.